sign, and I came to the stop sign and I stopped. I looked to the right. I did not see any traffic. So I left. I was in shock because I was looking in the wrong direction. That can be fatal. We have to teach our children to use a bike, how to use a cycle, where he should be safe. We have to get the engineering correct. Our engineer for the police, if you're an engineer, you will understand what a drive. Now if somebody tells me, I want to land a small plane somewhere in the city. Can you find a runway? High tension cables are, which side the wind is, what's the runway length, how heavy the aircraft is. Can you book something to the court? I was 100% sure I'm going to win that case. So I would collect all the evidence. I will have it tabulated in a chronological manner, and then that will be supervised by somebody else, and then they will say, is this going to win or going to lose? If it's going to lose, don't waste the time. We don't have enough evidence, scrap it. So gathering of evidence, even on a road traffic accident, is crucial to decide who is right and who is wrong. So traffic investigators need to be trained. Traffic investigators need to understand a lot of things about forensics and safety and stuff like that. So thank you. There's something else that's connected to this. For our Cyberabad police drivers also, thank you very much on behalf of Cyberabad Police Commissionerate. అదేవిధంగా SC/ST నిర్వహించినటువంటి పాదాచారుల భద్రత, పెడెస్ట్రియన్స్ సేఫ్టీ మీద షార్ట్ ఫిలిం కంటెస్ట్లో సెకండ్ ప్లేస్ వచ్చినటువంటి షార్ట్ ఫిలింని వేయాల్సిందిగా కోరుతున్నాం. లైట్స్ ఆఫ్ చేయాలండి, లైట్స్ ఆఫ్ చేయాలి. లైట్స్ వేయాలా? లైట్స్ వేయండి ప్లీజ్. ఎవరు మానిటరింగ్ చేస్తున్నారు? లైట్స్ వేయాలి.
ఆన్ ఇండియన్ మోహిటర్ వెహికల్ యాక్ట్ మీద మాల్కామ్ ఊరు రోడ్డుపై నడిచే సమయంలో సెల్ ఫోన్ వాడకుండా మీ దృష్టిని వాహనాలపై మరియు సిగ్నల్స్ పై పెట్టడం మీకు సురక్షితం. పిల్లలు రోడ్డుపై నడిచే సమయంలో వారిని ఎల్లప్పుడూ వాహనాలు వెళ్లే వైపు కాకుండా లోపల వైపు నడిపించడం శ్రేయస్కరం. బ్లైండ్ స్పాట్ ఉన్నప్పుడు ఆ స్థానం నుండి దూరంగా వెళ్లి వాహనాలు కనిపించే స్థలం నుండి రోడ్డు దాటండి. రోడ్డు పక్కన నడిచే సమయంలో ట్రాఫిక్ దిశలో కాకుండా ట్రాఫిక్ మనకు ఎదురుగా వచ్చే దిశలో నడవడం మనకు శ్రేయస్కరం. అండి, నా పేరు రమేష్. నేను యూస్ కూడా ఉంటాను. ఐఎమ్ వర్కింగ్ ఫర్ సిలికాన్ ల్యాబ్స్. యాక్చువల్లీ ఐఎమ్ లైక్ ఆన్ వన్ ఫైన్ డే ఐ వాజ్ జస్ట్ డ్రైవింగ్. ఓకే, ఒకరోజు ఇంటికి వెళ్ళే సమయంలో ఆఫీస్ నుండి 100 ఫీట్ రోడ్లో ప్రయాణం చేసినప్పుడు నాకు యాక్చువల్గా ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది. అది చిన్నదా పెద్దదా అని గ్రహించుకునే సమయం కూడా నాకు లేకుండా సరిపోయింది. అంతలోగా నాకు యాక్చువల్గా నేను అన్కాన్షియస్ అవ్వడము, అన్కాన్షియస్ అయి పడిపోయిన తర్వాత నాకు పోలీసులు కానీ, తర్వాత ట్రాఫిక్ పోలీస్ గారు కానీ, తర్వాత అక్కడ ఉన్న స్ట్రేంజర్స్ కొంతమంది వచ్చి సహాయం చేసి నన్ను నిద్ర లేపి కొంచెం మేల్కొనిపించి తర్వాత సహాయం చేసి కొంచెం పక్కన కూర్చోబెట్టారు. అయితే ఈ సంఘటన ఏదైతే జరిగిందో అది నా జీవితంలో ఒక చాలా పెద్ద విషయం అని చెప్పాలి. ఎందుకంటే అదృష్టవశాత్తు ఆ రోజు నేను బయటకి రాగలిగానో, ఏదైతే పరిస్థితి నుంచి బయటికి రాగలిగానో అది ఎంతో పుణ్యం చేసుకుని ఉంటే కానీ బయటకు వచ్చిన భావంతో నేను ఉన్నాను. ఎందుకంటే ఆ రోజు యాక్చువల్గా చిన్న ఇన్సిడెంట్, జస్ట్ ఆ బ్లైండ్ టర్న్ వల్ల లేదా ఏదో చిన్న మిస్టేక్ వల్ల ఏదైతే ఆ డ్రైవర్ చేశారో దానివల్ల నాకు యాక్చువల్గా చిన్న యాక్సిడెంట్ జరిగింది. కానీ అది నా తరఫు నుంచి, నా యాంగిల్ నుంచి, నా పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నప్పుడు చాలా పెద్ద ప్రమాదం. ఎందుకంటే నా గురించి ఎదురు చూసే నా కుటుంబీకులు, తర్వాత నా పిల్లలు, వీళ్ళందరూ ఎంతో ఇబ్బంది పడి వాళ్ళ హాస్పిటల్ తీసుకెళ్ళడము, తర్వాత అక్కడ హాస్పిటల్లో నాకు ఒక 5 days మిగతా యాక్టివిటీస్ అన్ని ప్రోగ్రామ్ అంతా జరిపిన తర్వాత నేను డిశ్చార్జ్ అయిన తర్వాత నాకు సుమారుగా 1 month పట్టిందండి నేను రికవర్ అవడానికి. సో లైక్ అలాంటి ఒక ఫేజ్ నుంచి బయటకు వచ్చినాను. సో ఎందుకంటే నేను మీతో ఈ సందర్భంలో ఎందుకు షేర్ చేసుకోవాలనుకుంటున్నా అంటే, మనకి జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురవుతూ ఉంటాయి, కానీ కొన్ని ఏంటంటే మనము చూసి వాటి వల్ల నేర్చుకునే అవకాశాలు కొన్ని తక్కువ వస్తూ ఉంటాయి. సో ఇదొక గుణపాఠంలో నేను నేర్చుకున్నాను. సో ముఖ్యంగా ఏంటంటే ఈ ఇన్సిడెంట్ ద్వారా నేను బేసిక్గా సేవ్ అయిన కారణం ఏంటంటే, నాకు హెల్మెట్ ధరించే అలవాటు చాలా ముందు నుంచి ఉంది. అండ్ ఆ హెల్మెట్ ధరించడమే కాకుండా ఒక బెల్ట్ ఏదైతే పెట్టుకుంటామో హెల్మెట్ బెల్ట్, అది నన్ను పూర్తిగా 100% రక్షించిందని నేను పూర్తిగా నమ్ముతున్నాను. ట్రాఫిక్ పోలీస్ నుండి చాలా సహకారం చాలా సందర్భాల్లో మనకి ఎందుకు ఇలాంటి విషయాలు చిన్నగా అనిపిస్తాయంటే బహుశా నెగ్లిజెన్సీ వల్ల అనిపిస్తాయని అనిపించింది. ఎప్పుడైతే ఈ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు చిన్న ఇన్సిడెంట్స్ మనకు చెప్తూ ఉంటారు, రోడ్ సైడ్ ఆపి వార్న్ చేయడం కానీ లేకుంటే అలర్ట్ చేయడం కానీ జరుగుతుంటుందో, అవి మనం కొంచెము శ్రద్ధతో విని వాళ్ళని ఫాలో అయ్యే అవకాశం తీసుకుంటే చాలా బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. సో అదొకటి. అండ్ కొంచెం మనం కూడా రెస్పాన్సిబుల్గా ఫీల్ అవ్వాలని చెప్పి నేను ఈ ఇన్సిడెంట్ ద్వారా తెలుసుకున్నాను. సో ఈ ఇన్సిడెంట్ ద్వారా నేను నేర్చుకున్నది ఏంటంటే, ముఖ్యంగా ఇప్పుడు నాతో పాటు ఏదైతే పెవిలియన్ కూర్చుంటారో వాళ్ళకి తప్పనిసరిగా నేను హెల్మెట్ అందిస్తున్నాను. నేను ఒక స్పేర్ హెల్మెట్ వాడుతున్నాను అండ్ ఆ హెల్మెట్ వారికి అందిస్తున్నాను. అండ్ ఖచ్చితంగా అందరూ అలా వాడి వారి యొక్క హెల్త్ని జాగ్రత్త చేసుకోవాలని కోరుకుంటూ, అండ్ ఇంకోటి వాళ్ళ సేఫ్టీని ఎప్పుడు కంట్రోల్గా మనం ఎప్పుడు కంట్రోల్గా ఉండాలని చెప్పి కోరుకుంటూ చెప్తున్నానండి.
థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, స్టేజ్ మీద విచ్చేసిన అందరికీ నా దగ్గర నమస్కారాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇన్సిడెంట్ గురించి ఒక అదే షామీర్పేట్ మండలంలోనే ఒక ఊరు నుంచి వచ్చిన ఇంకొక వ్యక్తి వచ్చారు. ఆయన అనుభవాన్ని ఆయన షేర్ చేసుకునే ముందు ఆయన ఒక వీడియో ఉంది, ఆ వీడియోని ప్లే చేయాల్సిందిగా కోరుతాను. ఆ వీడియో ప్లే చేయండి. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీను, షామీర్పేట మండలం, గ్రామం ఉప్పర్పల్లి. నేను తుర్కపల్లి నుంచి నా వెహికల్ మీదంగా వస్తున్నాగా టిప్పరు వెంకకొచ్చుడు వల్ల నేను దాని గుద్దేశాను, కంట్రోల్ తప్పి గుద్దినప్పుడు నేను హెల్మెట్ స్టిక్ పెట్టుకున్నాను. పెడితే ఊసిపోలే. నేను దానివల్ల నేను బతికాను. ఇలా నా భార్య పిల్లల్ని చూసుకోవడం వల్ల నేను సేఫ్టీగా ఉన్నాను. నాకు 15 రోజుల క్రితం ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు నన్ను ఆపి నాకు హెల్మెట్ కొనిచ్చి పంపించారు. ఆ హెల్మెట్ వల్ల నేను బతికాను. అందరూ కూడా హెల్మెట్ పెట్టుకొని సేఫ్టీగా ఉండాలి. అది నా కృతజ్ఞతగా చెప్తున్నాను అందరితో. నా పేరు బాల శ్రీనివాస్, ఈ హైవే పెట్రోల్ షామీర్పేటలో వర్క్ చేస్తున్నాను. ఈ యాక్సిడెంట్ అయినప్పుడు ఆ స్పాట్కి చేరుకుని ఆ యాక్సిడెంట్ అయిన వ్యక్తిని హాస్పిటల్కి షిఫ్ట్ చేశాము. అక్కడ ఉన్న యాక్సిడెంట్ స్పాట్ గమనిస్తే హెల్మెట్ లేనిపోతే ఆ వ్యక్తి అక్కడక్కడే స్పాట్లో వెంటనే చనిపోయేటోడు. ఆ వ్యక్తికి హెల్మెట్ ఉన్నా కూడా గత 3 నెలల 4 నెలల క్రితం యాక్సిడెంట్ అయినా కూడా ప్రస్తుతం ఇతను మెడల్ కూడా తిప్పలేని పరిస్థితిలో ఉన్నాడు. అంటే ఏ రేంజ్లో అతనికి లారీ అనేది తగిలిందో చూడండి. హెల్మెట్ యొక్క ప్రాముఖ్యత, హెల్మెట్ పెట్టుకోవడమే కాదు, హెల్మెట్కి ఉన్న స్ట్రిప్ కూడా మనం కంపల్సరీగా పెట్టుకోవాలి. ఆ పెట్టుకోవడం వల్లనే యాక్సిడెంట్ అయినప్పుడు ఆ అదురుకి హెల్మెట్ ఎగిరిపోకుండా మనకు ఉండి మనం సేవ్ చేసుకోనికి ఉంటుంది. దయచేసి అందరూ హెల్మెట్ వాడండి. హెల్మెట్ యొక్క విలువను తెలుసుకోండి. హెల్మెట్ ఉంటే మీరు సేవ్ అవుతారు, మీ ఫ్యామిలీ కూడా సేవ్ అవుతుంది. దయచేసి అందరూ హెల్మెట్ వాడగారని సైబరాబాద్ పోలీస్ వారికి విజ్ఞప్తి. ఈ సార్ చెప్పినట్టు అందరూ ఉంటే అందరం బాగుంటాం. ఉప్పపేట గ్రామం, షామీర్పేట మండలం. అందరికీ నమస్తే. నా పేరు శ్రీను, మన ఉప్పర్పేట గ్రామం, షామీర్పేట మండలం. నేను ఎప్పుడైనా హెల్మెట్ పెట్టుకోకుండా తిరిగాయి. నేను ఒకరోజు వస్తున్న ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఆపారు. ఆపి ఏం చేశారంటే బండి పక్క పెట్టాను, నువ్వు హెల్మెట్ తెచ్చుకుంటేనే నీకు బండి ఇస్తాను. 1/2 కిలోమీటర్ దూరం నడుచుకుంటూ పోయి హెల్మెట్ తీసుకొని వచ్చినాక ఇట్లా స్టిక్ పెట్టుకొని ఉండాలబ్బా, నీ పానం గురించే మేము చేసేది, నీ మీద ఖచ్చితంగా కాదు ఇది కదా అన్నారు. అన్నాక నేను ఒకరోజు ఉప్పర్పల్లి నుంచి తుర్కపల్లి పని వచ్చిందని పోతున్నా. పోయినప్పుడు అక్కడ పని చూసుకొని వస్తున్నా. ఆ టిప్పరు దారి తప్పి ముందుకెళ్ళాను. ముందుకెళ్ళినప్పుడు నేను ఒక 50 స్పీడ్లో వస్తున్నా. ఆ టిప్పర్ ముందుకెళ్ళి నన్ను చూసుకోకుండా ఆయన వెంకకు వచ్చేస్తాను. అక్కడ గుద్దాను, వెంక గుద్దుకున్నాను. అప్పుడు హెల్మెట్ ఉండడం వల్ల స్టిక్ ఊసిపోకుండా కింద పడ్డా కూడా ఊడలే. ఆ హెల్మెట్ కూడా నా ప్రాణం సేఫ్టీ అయింది. తర్వాత నా పిల్లలు, నేను ట్రాఫిక్ పోలీస్ వాళ్ళకి రుణపడి ఉంటాం. అదే నా పేరు. ABC Active Bleed Control video by EMRI వీడియో ప్లే చేయాల్సిందిగా కోరుతున్నాం. స్విచ్ ఆఫ్ ప్లీజ్. Namaste. Welcome to Active Bleeding Control Training Program. Talking on a mobile phone and riding a bike? What's next? Let's see. An auto driver who is trained in first aid, looking at the incident, jumps to help him, making sure the scene is safe. Somebody please. Oh, sir.
तो बुलाओ सर। सर तू आ रहे सर? Namaste 108. Is there any emergency? Yes, sir, there is an emergency. What happened? A two-wheeler met with an accident, sir. How many are injured? Sir, only one person is injured. Can you please tell me the district name? Medchal district, Alwal Mandal. We are near Sujitra Circle, sir. Sir, is there any landmark nearby you? Bus stop, sir. Sir, can you tell your contact number? 709-3223-654. Please do not keep your mobile in busy mode. Our ambulance staff will be in touch with you. Thank you for calling 108. Thank you, sir.
ఒక్కసారి మా అందరి తరపు నుంచి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముందుగా ఇక్కడ ఉన్న డిగ్నిటరీస్ అందరికీ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ బీన్ అ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ యోర్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ మమ్మల్ని మాతో సెల్ఫీలు తీసుకుంటారు, సినిమా స్టార్స్ అంటారు, టీవీ స్టార్స్ అంటారు, కానీ మీరు పడే కష్టంలోనే మేము 1% కూడా పడమండి. మీరు అసలైన స్టార్స్ ఈ సొసైటీలో. అండ్ బికాస్ ఆఫ్ యువర్ సాక్రిఫైజెస్ మేము ఇంత హ్యాపీగా పనిచేసుకుంటున్నాం. మీ ఇంట్లో ఫంక్షన్స్, మీ ఇంట్లో మీ బిడ్డల బర్త్డే ఫంక్షన్స్ కానీ, మీ మ్యారేజ్ ఫంక్షన్స్ కానీ మీరు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ లేట్ వెళ్తారేమో, కానీ రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే అర్ర నిమిషం కూడా ఆగకుండా అక్కడ ఉంటారు. దట్ ఈస్ పోలీస్. అండ్ పోలీస్ అంటే రెస్పెక్ట్, పోలీస్ అంటే సాక్రిఫైస్. అండ్ వీ సెల్యూట్ యువర్ సాక్రిఫైజెస్ అండ్ రెస్పెక్ట్ టువర్డ్స్ దిస్ సొసైటీ. అండ్ ఇంకా బోల్డ్ అనే విషయాలు మాట్లాడుకుందాం. అండ్ ఇంతకుముందు సార్ చెప్పినట్టు జబర్దస్త్ టీమ్ అండ్ మీరెంతగానో ఇష్టపడే మన హైపర్ ఆది గారు టీమ్ వచ్చేసారు మనందరిని ఎంటర్టైన్ చేయడానికి. అండ్ హార్టీ వెల్కమ్ గైస్. సో ఆన్ ద స్టేజ్ ప్లీజ్ హైపర్ ఆది అండ్ టీమ్. గట్టిగా చెప్పండి. అండ్ ద బ్యూటిఫుల్ శాంతి స్వరూప్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాలనుకుంటున్నాను. అండ్ రైజింగ్ రాజు గారు, అలాగే పరదేశి గారు, ద బ్యూటిఫుల్ మిస్ ఇండియా. వద్దు అక్కడే అవన్నీ లేవు ఇక్కడ, అక్కడే. హ్యాండ్ మైక్స్ ప్లీజ్. ఇక్కడ ఈరోజు మీ దయ వల్ల నేను కూడా ట్రాఫిక్ పోలీసుని అయ్యాను. చిన్నవాడు, మొన్న 13 వెళ్ళి 12 వచ్చింది, చాలా చిన్నవాడు. ఏంటండి వయసులో చిన్నవాడు అని చెప్పేసి ఇండైరెక్ట్ గా పెద్దవాడు అని చెప్తున్నారా మీరు? సరే ఏదో ఇందాక జస్ట్ అక్కడ కారు దిగితే ఒక అమ్మాయి నన్ను చూసి ఏమందో తెలిసిన? ఏమంది? బాబోయ్ ఏమి నీ అందం అంది. బాబోయ్ అని ఉండదురా, బాబాయ్ ఏంటి అందం అని ఉంటది. సరిగ్గా చెప్పు వాళ్ళకి. ఏమంటే ఆది గారు నేను అర్జెంట్ గా మహేష్ బాబు అయిపోవాలంటే ఏం చేయాలి చెప్పండి? కృష్ణ గారికి పుట్టాల్సిందే, ఆప్షన్ లేదు. మీరు అలాగంటారు. మా ఊరికి దగ్గరలో తాపేశ్వరం ఉంది, అక్కడంతా నన్ను ఏమంటారో తెలిసిన? ఏమంటారు? మడత కాజా అంటారు. ఒక్కసారి వాడికి ఫోన్ చేసి కనుక్కది మడత కాజా ఉండదు, ముడత కాజా అయి ఉంటది. ఈ మొహం చూసారా? 16 టైర్ల లారీ కింద ఒక నిమ్మకాయ ఒకేసారి దొక్కేస్తే ఎలా ఉంటుంది అలా ఉంటది. సర్లేండి, ఏంటి ఫంక్షన్కి వచ్చారా? లేదురా, సంధ్యా కన్వెన్షన్ లో మంది సమోసాలు అమ్ముకుందామని. ఇంతమంది ట్రాఫిక్ పోలీసులు ఇక్కడ రోడ్డు సేఫ్టీ గురించి చెప్పడం వస్తే మళ్ళీ ఫంక్షన్కి వచ్చారని అడుగుతావేంటిరా? ఎందుకండి బాబు అంత కోపం తెచ్చుకుంటారా? కోపం వస్తే కోపం తెచ్చుకో, కోకోకోలా తెచ్చుకుంటారండి. ఎవడీడు? అవునండి, నాకు వచ్చిన డౌట్, అసలు ట్రాఫిక్ పోలీస్ అంటే ఏంటండి? ఏం లేదురా, ఇప్పుడు మనం బయటకు వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కడు కారు వేసుకుని బండి వేసుకుని వెళ్తుంటాడా? అవును. దేవుడా నన్ను కాపాడు అని అడుగుతుంటాడా? అడుగుతాడు. మరి దేవుడు డైరెక్ట్ గా వచ్చి కాపాడాడు, ఇలా ట్రాఫిక్ పోలీసుల రూపంలో వచ్చి మనల్ని కాపాడేస్తూ ఉంటాడు. అదనమాట మనకు కనిపించే దేవుళ్ళు మాటలు. అదే మరి కనిపించే దేవుళ్ళు కాదు. అవును అవును, నువ్వు ఇది స్కిట్ ఎందుకు చేస్తున్నావు? రేపు ఎప్పుడైనా దొరికితే సార్ ఆ రోజు మీ స్కిట్ చేశాను కదా నన్ను పట్టుకోకుండా చెప్తామని అలాంటివి ఏముండవు. తమ్ముడే పేకాటే వాయిస్తారు. ఆది గారు మీకంత సీన్ లేదండి. మీకు విషయం తెలిసిన? మనకి బైక్ కానీ కారు కానీ నడపడం రాదు చిన్నప్పుడు. ఏంటి రాదా? రాదు. ఇలా రా, నాకు రాదు. అయ్యో సరే ఏదేదో ఏమండే ఏదో బండి వస్తుందండి. ఎవరో లేడీస్ లేడు. ఏమ్మా హెల్మెట్ ఏది? హెల్మెట్ అంటే నా అందం పాడవుతుందని పెట్టుకోలేదండి. 10,000 చలానా కట్టు. 10,000 ఎందుకండి? 5,000 హెల్మెట్ లేనందుకు, 5,000 నువ్వు అందంగా ఉన్నావు అన్నందుకు, మొత్తం 10. ఏం మాట్లాడుతున్నారు సార్? ఏంటి ఏం మాట్లాడేది? ఆర్సీ అది? ఆర్సీ నా గుండెల్లో ఉంటాడు. ఆర్సీ అంటే రామ్ చరణ్ కదమ్మా, బండికి సంబంధించింది అది. ఆర్సీ గుండెల్లో ఉన్నాడు. లైసెన్స్ ఏది? లైసెన్స్ అయితే ఇదండి. ఇదేంటి ఇలా అయిపోయింది? అంటే అది కొద్దిగా ఎలకలు కొట్టేసిందండి. ఎలుకలు కొట్టేసిందా? దగ్గర పెట్టుకొని పడుకున్నావా? మీకెలా తెలుసు? మీ మొహం కూడా ఎలుకలు కొట్టేసినట్టే ఉంటాను. ఎలుకలు కొట్టేటువంటి లైసెన్స్ అనుకున్నారా? బాగానే మాట్లాడతారండి నా గురించి. ఇందాక నేను ఇంకో స్టేజ్ దగ్గర నుంచి వస్తుంటే సజ్జనార్ సార్ ఏం చేశారంటే ఒక చీటీ రాసి పెట్టారు. ఏమనుంది? ఓపెన్ చేసి చూస్తే అందులో ఇలియానా అని రాశారు. సరిగ్గా చదువుకోదు. ఇలియానా ఉండదు, ఏలియానా ఉంటది. ఇలియానా అంట ఈవిడ. మగాళ్ళు ఎంత తెలివిగా మాట్లాడతారోనండి బాబు మీరు. మగాళ్ళు తెలివిగా మాట్లాడడం అంటే ఎంతమంది మగాళ్ళు ఉన్నారు చూసా, తెలివైన వాళ్ళు అందరూ. అంటే మీ మగాళ్ళకే తెలివి, మా ఆడవాళ్ళకి తెలివి లేదా? ఉందా? మరి నిరూపించండి. ఇప్పుడు నిరూపిస్తా.
ఇప్పుడు మనం మాదాపూర్ రోడ్డు మీద వాక్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఆ రోడ్డు పైన ఒక జ్ఞానం ఉన్న మూట, డబ్బు ఉన్న మూట పడి ఉంటే మీ మగవాళ్ళైతే ఏం తీసుకుంటారు? మా మగాళ్ళం అయితే డబ్బున్న మూటే తీసుకుంటాం. అదే మా ఆడవాళ్ళం అయితే జ్ఞానం ఉన్న మూట తీసుకుంటాం. అవును, ఎవరికి ఏం లేదు అదే తీసుకోవాలి, అందులో తప్పే ఉంది. అవునండి, మాట్లాడతారు. ఇంకొక చిన్న డౌట్ ఉంది. ఇక్కడ చాలా మంది కూడా డిపార్ట్మెంట్ సార్లు ఉన్నారు కాబట్టి, పోలీసులే మన వాళ్ళే కాబట్టి, అంటే మా వాళ్ళు అంటే ఇప్పుడు ఫైర్ స్టేషన్ ఉంది కదా, ఫైర్ స్టేషన్ ఎక్కడున్నా మగాళ్ళే పనిచేస్తారు, ఆడవాళ్ళు ఎందుకు పనిచేయరు నా డౌట్. అంటే మీ ఆడాలకు నిప్పు పెట్టడమే కానీ ఆర్పడం రాదు కదా, అందుకని ఫైర్ స్టేషన్ ఆడాలి. ఎవరండి ఈ చెక్క? మీ అక్క నీకెందుకురా, ఇప్పుడు ఎవరో వచ్చింది కదా. ఏమ్మా అబ్బా, ఏమండి మీ ఎయిర్ చాలా బాగుంది, ఉంగరాలు తిరిగిపోతున్నాయి, ఏం వాడతారండి? చూడండి, అందరూ కూడా అదే డౌట్ తో చూస్తున్నారు. ఆ డౌట్ ఇప్పుడు క్లారిటీ చేస్తా. ఏం లేదండి, ఉదయం లేచి షాంపూతో తలస్నానం చేస్తా, మధ్యాహ్నం అయితే అంత ఆయిల్ పెట్టి మర్దనా చేస్తా, మరి రాత్రికి విగ్గు తీసి గోడకున్న కుక్కానికి తగిలిస్తుంది. ఏంటది? మరి విగ్గు కాదా? ఎవరికి చెప్తారు ఇవన్నీ? నేను త్వరగా ఇంటికి వెళ్ళాలి, నన్ను వదిలేసి సరిపోతారు కదా. త్వరగా మా హెల్మెట్ పెట్టుకొని వెళ్ళండి. హెల్మెట్ పెట్టుకుంటే మొగుడు దగ్గరికి వెళ్తావు, లేకపోతే ఎముడు దగ్గరికి వెళ్తావు. చూసుకో. మొగుడంటే గుర్తొచ్చింది, ఈ మధ్యన నా మొగుడు రోజు తాగొస్తున్నాడండి. అది కామన్ అయిపోయిందమ్మా, ఏం చేద్దాం? ఎందుకండి మగాళ్ళు ఇలా తాగుతారు? ఆ తాగే డబ్బులు ఇంటే ఒక పెద్ద కారు కొనుక్కోవచ్చు కదా. మీ ఆడాలు మేకప్ వేసుకోవడం మానైతే హెలికాప్టరే కొనొచ్చు. ఏమండోయ్, మీ ఆడవాళ్ళు మేకప్ వేసుకున్నది మీ కళ్ళకి అందంగా కనిపించడానికే. మీ మొగుడు తాగుతుంది కూడా నువ్వు అందంగా కనపడడానికే. వెళ్ళండి బండి వేసుకొని ఊపుకుంటూ వచ్చింది. హెల్మెట్ లేదు, ఆర్సీ లేదు, లైసెన్స్ లేదు, ఎలా నడుస్తారు ఇల్లు? అసలు ఏముందో కూడా తెలుస్తలేదు. అదేదో ఇంకో బండి వస్తుంది, తేడాగా వస్తున్నారు. ఆగరా, ఏంట్రా అది? ఏం పాట వస్తుంది? చుక్కల పల్లకిలో. హెల్మెట్ లేకుండా ఈ పాటలు పెట్టుకుని వెళ్ళు, తర్వాత నీకు వస్తుంది పాట. చుక్కల్లోకి ఎక్కినాడు చక్కనోడు, ఈ పాట వస్తుంది నెక్స్ట్. ఏం చేస్తున్నావురా? మా ఫ్రెండ్ బండి పట్టుకున్నారని స్టేటస్ పెడుతున్నాండి. ఫ్రెండ్ బండి పట్టుకున్నాడు, నువ్వు స్టేటస్ పెడుతున్నావా? రేపు కొడుతున్నావు కూడా పెడతావుగా నువ్వు. నువ్వు అదే పనిలో ఉంటారా? చెప్తా, నువ్వే చెప్పు. చెప్పండి సార్, మీకు అదేది హెల్మెట్ ఏది అసలు? హెల్మెట్ నేను వాడను సార్, పెద్దగా నేను పెద్దగా వాడను సార్. ఆర్సీ ఏదిరా? ఆర్సీ బుక్ సార్? సి బుక్ రా. సి బుక్ కావాలి మీకు? సి బుక్ అడిగితే ఫేస్బుక్ చూపిస్తానంటారు నువ్వు. ఇందులో కూడా సి ఉంది కదా సార్? నీ మీద కేసు బుక్ చేస్తా. ఎందుకు? అందులో కూడా సి ఉంది కదా, మామూలుగా ఉండదు మాతో. అయినా వేగంగా వస్తున్నారంటారు మీరు. ఎంత వేగంగా వెళ్తేనే సార్ ఉంటది థ్రిల్. తర్వాత కట్టాలి హాస్పిటల్ బిల్లు చాలా తెలుసుగా. హలో, ఏమనుకున్నారు? మాకు ఎమ్మెల్యే సుబ్బారావు బాగా తెలుసు. ఆయన కూడా ఇందాక డ్రంక్ అండ్ డ్రైవ్ లో తిరిగి లోపలే ఉన్నాడు. ఆయనతో మాట్లాడుకోవడానికి తెలుసా? ఎమ్మెల్యే గారు పక్కన పెట్టిన సీఎం గారితో పరిచయం ఉంది మనకి. సీఎం గారితోనా? నాకు మోడీ గారితో పరిచయం ఉంది, నిన్నే ఫోన్ లో మాట్లాడా. మోడీ గారితో మాట్లాడారా? ఏమన్నారు? రాంగ్ నెంబర్ పెట్టేయమన్నారు. ఏమంటారు? నాకేమన్నా చుట్టాలేంటారు ఆయన? సర్లే, ఏంటి డి? అసలు మేము ఒక ఆర్టిస్ట్ అన్న విషయం మర్చిపోతున్నారు మీరు. ఆర్టిస్ట్ నువ్వు? మరే అబ్బా, ఏదో ఒక డైలాగ్ చెప్పరా. డైలాగ్ చెప్పు. ధర్మ పరిపాలన దక్ష దుక్షుండ, సకల పరిపాలన శిక్ష దుక్షుండ. సుబ్బారావు కోట్లో సున్నుండా. నీ డైలాగ్ లేకుండా నువ్వు వినకుండా డైలాగ్ అది. నువ్వు ఆర్టిస్ట్ అసలు? అసలు సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావు నువ్వు? సమాజానికి మెసేజ్ ఇవ్వాలి అంతే కదా. సమాజానికి రా. ఎవరికి ఇస్తున్నావు? ఇప్పుడు ఇచ్చాను సార్, ఇప్పుడు ఇచ్చా. ఇప్పుడు హెల్మెట్ అవి పెట్టుకోకుండా ఇంకోసారి మీరు రోడ్డు మీదకి వస్తే మీకు ఉంటుందరా? చలనా కట్టి వెళ్ళిపోండి. ఎలా ఒప్పుకుంటూ వచ్చారు? ఏంటండి ఒక్కడికి లేదు, ఒక్కడికి లేదు. ఏమి వీళ్ళెవరో కుర్రోళ్ళు. ఒరే ఆగండి రా, మీరు చేసిన తప్పుల గురించి మాట్లాడదాం. ఫస్ట్ ట్రిపుల్ రైడింగ్ ఒక తప్పు, ముగ్గురు తాగేసి ఉన్నారు 2, 3. అరే ఏంట్రా, ఎంత తాగారా? ఒక నిమిషం ఆగు. డేరా బాబా కూడా ఇన్ని తప్పులు ఒకేసారి చేసి ఉన్నాడు రా. ఏంట్రా మీరు ఇలా తయారయ్యారు? ఒక నిమిషం రా, అది పెట్టు పోదరా. ఏంట్రా తినేస్తావేంట్రా? ఒకసారి పెట్టు. ఏంటి 330? ఇప్పుడు 10th క్లాసులో 6 సబ్జెక్టులు కలిపి కూడా నాకు అన్ని మార్కులు రాలేదురా. అంత వచ్చింది ఏంట్రా? ఎంత తాగేవరా నువ్వు? ఇది పెట్టు పడిపోయింది. ఏంట్రా అది? ఏమన్నా కోకో కోలా టిన్ అనుకున్నావు? తాగి ఎత్తి పుట్టుకుని తాగేస్తున్నావు ఏంట్రా? పెట్టు.
సార్ 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 జబర్దస్త్ ప్రోగ్రాం ద్వారా ఎన్నెన్నో కోట్ల ప్రేక్షకులని ఎంటర్టైన్ చేస్తున్న మా హైపర్ ఆది టీంకి చిన్న ఫెలిసిటేషన్ బై శ్రీ సజ్జనార్ గారు, శ్రీ సందీప్ షాండిలియా గారు అండ్ ఎన్టీఆర్ గారు. Congratulations, Hyper Adi. Wishing you all the very best. Let's all wish Rising Raju Garu all the very best. రోజు రోజుకి అందంగా రెడీ అవుతున్న మా శాంతి స్వరూప్ అండ్ అలాగే వెల్కమ్ ఆల్ ది బెస్ట్ పవన్, గాడ్ బ్లెస్ యూ. అండ్ అలాగే లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ మా కృష్ణ గారికి కూడా కంగ్రాచులేషన్స్ కృష్ణ గారు. సో మచ్ హైపర్ ఆది గారు. ఇలా ప్రతిసారి ఇలానే అందరినీ నవ్విస్తూ పోలీస్ వీసీ సజ్జనార్ గారు టు గివ్ అవే స్పీచ్. వేదిక పైన ఉన్న రెస్పెక్టెడ్ అడిషనల్ డీజీపీ శ్రీ సందీప్ షాండిలే గారు, ప్రఖ్యాత నట అభిమాని నట జూనియర్ ఎన్టీఆర్ గారికి, మన డీసీపీస్కి, విచ్చేసిన జోనల్ కమిషనర్ శేర్లింగంపల్లి రవికిరణ్కి, జీవన్దాన్ కార్యక్రమం ఇన్ఛార్జ్ డాక్టర్ స్వర్ణలత గారికి, ఈఎంఆర్ఐ డైరెక్టర్ రమణ గారికి, మన ఎస్సీ జనరల్ సెక్రటరీ కృష్ణ గారికి, మన
ట్రాఫిక్ కన్వీనర్ జాయింట్ సెక్రటరీ గారికి, మన వెంకట్ గారికి, మన హెల్త్ ఫోరం జాయింట్ సెక్రటరీ గారు డాక్టర్ గారికి, రాజీవ్ మేనన్ గారికి, వేదిక పైన ఉన్న అందరు అధికారులకి, విచ్చేసిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్సు, లా అండ్ ఆర్డర్ ఆఫీసర్సు, మన పోలీస్ ఆఫీసర్సు, ట్రాఫిక్ వాలంటీర్సు, పిల్లలకి, ఆహ్వానితులకి, ఎన్జిఓస్కి, మీడియా ఫ్రెండ్స్ అందరు కూడా హృదయపూర్వక నమస్కారాలు. గుడ్ మార్నింగ్ ఎవరిబడి. ఈరోజు మీ తరఫు నుంచి, నా తరఫు నుంచి ఈ కార్యక్రమంకి విచ్చేసిన ఫస్ట్ సైబరాబాద్ యాన్యువల్ ట్రాఫిక్ కాన్ఫరెన్స్కి విచ్చేసిన మన రెస్పెక్టెడ్ అడిషనల్ డీజీపీ సార్ శ్రీ సందీప్ శాండిల్ గారికి స్వాగతం కోరుతున్నాను. ప్రఖ్యాత నట జూనియర్ ఎన్టీఆర్ గారికి కూడా నేను స్వాగతం కోరుతున్నాను. విచ్చేసిన మీ అందరు కూడా నేను పేరు పేరుగా స్వాగతం కోరుతూ, ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వము, తెలంగాణ పోలీసు, సైబరాబాద్ పోలీసు రోడ్ భద్రతకు చాలా ప్రాముఖ్యతను ఇవ్వడం జరుగుతుంది. అవర్ టాప్ ప్రయారిటీస్ రోడ్ సేఫ్టీ. అందుకు రోడ్ భద్రత కోసము అనేక కార్యక్రమాన్ని మనము తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మన ఒక గోలు రోడ్డు ప్రమాదాలని తగ్గించడము, రోడ్డు ప్రమాదంలో మరణించే వాళ్ళ సంఖ్యను తగ్గించాలని చెప్పి మన మొదటి ప్రాధాన్యత. దాని తగ్గట్టుగా మనము అన్ని స్టేక్ హోల్డర్స్ని ఇన్వాల్వ్ చేసి ఒక హోలిస్టిక్ అప్రోచ్లో మనము పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఓన్లీ ఒక వారమే ఈ ఒక రోడ్డు భద్రతా వారం అని చెప్పి ఉండేది. ఈసారి నుంచి రోడ్ భద్రతా వారోత్సవం చేంజ్ అయ్యి ఇప్పుడు ఆల్మోస్ట్ మంత్ లాంగ్ వీఆర్ కండక్టింగ్ దిస్ రోడ్ సేఫ్టీ మంత్. ఈరోజు చివరి రోజు. మీరందరూ కూడా ప్రజలతో కలిసి, ఎన్జిఓస్తో కలిసి చాలా కార్యక్రమాన్ని మీరందరూ కూడా నిర్వహించారు. మీరందరూ కూడా నేను పేరు పేరుగా అభినందిస్తున్నాను. అదేవిధంగా సైబరాబాద్ పోలీస్ కూడా ఎస్ఏ కాంపిటీషను, లిరిక్ కాంపిటీషను, డ్రాయింగ్ కాంపిటీషన్ కూడా పెట్టడం జరిగింది. చాలామంది మారుమూల ప్రాంతం నుంచి, తెలంగాణ కాకుండా వేరే రాష్ట్రం నుంచి కూడా మనకు ఎంట్రీస్ రావడం జరిగింది. చాలా బాగా మనకు స్పందన వచ్చింది. ముఖ్యంగా దాదాపు 1045 ఎంట్రీస్ కూడా మనకు రావడం జరిగింది. సో ముఖ్యంగా పార్టిసిపేట్ చేసిన అందరూ కూడా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ నుంచి పేరు పేరుగా అభినందిస్తున్నాను. అదేవిధంగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసు అంతకుముందు కూడా కృష్ణ కానీ, మన విజయ్ కానీ, మన డీసీపీ ట్రాఫిక్ వెంకట్ గారు కూడా చాలా చెప్పడం జరిగింది. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసు చాలా గొప్ప పని చేసిందని చెప్పడం నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. లాస్ట్ 3 years నుంచి చూస్తున్నాను. మన విజయ్ డీసీపీ నేతృత్వంలో మీరందరూ కూడా బాగా కృషి చేస్తున్నారు. చాలా చోట్ల అంతకుముందున్న పరిస్థితి లేదు, చాలా తగ్గిపోయింది. ట్రాఫిక్ ప్రమాదాలు కావచ్చు, ట్రాఫిక్ సమస్య కావచ్చు, చాలా స్ట్రీమ్లైన్ కావడం జరిగింది. ఈరోజు వేరే సిటీ నుంచి, వేరే ప్రాంతం నుంచి మన సైబరాబాద్ ఎంటర్ అవుతున్నారంటే వాళ్ళు డబుల్ సారి ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళందరూ కూడా అంటున్నారు, డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేస్తే సైబరాబాద్ ఏరియాలో పోవద్దు, హెల్మెట్ వేసుకోకపోతే మీరు సైబరాబాద్ ఏరియాలో పోవద్దని చెప్పి ఒక ఇంప్రెషన్ని క్రియేట్ చేయడం జరిగింది. అది మీ వల్లనే సాధ్యమైందని చెప్పడం నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. అదేవిధంగా పెరుగుతున్న వెహికల్ పాపులేషన్ కావచ్చు, జనాభా కావచ్చు, మైగ్రేషన్ కావచ్చు, అర్బనైజేషన్ కావచ్చు, మొదటి ఛాలెంజ్ ఎవరికి వస్తుందంటే అది ట్రాఫిక్ పోలీస్కి వస్తుంది. సో సైబరాబాద్ ట్రాఫిక్ కూడా చాలా ఛాలెంజెస్ని ఫేస్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ట్రాఫిక్ మేనేజ్మెంట్ కావచ్చు, రోడ్ సేఫ్టీ కావచ్చు. ఇక్కడ చాలా పెద్ద పెద్ద భవనాలు ఉన్నాం, ఫంక్షన్ ప్లేసెస్ ఉన్నాం, కన్వెన్షన్ హాల్స్ ఉన్నాం. అందుకు మన మెగా ఈవెంట్స్ కూడా ఒక పెద్ద ఛాలెంజ్ అయిపోయింది. అంతకుముందు చెప్పినట్లు సెమీ అర్బన్, రూరల్ ఏరియాస్ ఉండడంతో కూడా ఛాలెంజు. అదేవిధంగా ఎండ కావచ్చు, మన్సూన్ కావచ్చు, రెయినీ సీజన్ కావచ్చు, వింటర్ కూడా మనకు ఒక పెద్ద ఛాలెంజ్ అయిపోయింది. ఈ ఏరియాలో పెరుగుతున్న ట్రాఫిక్ కూడా ఒక పెద్ద ఛాలెంజ్ అయిపోయింది. సో అది కాకుండా సైబరాబాద్ ట్రాఫిక్ ఇవన్నీ కూడా ఫేస్ చేస్తూ మనము
గత సంవత్సరము ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా మన అందరూ కూడా ఫేస్ చేసిన కోవిడ్ టైంలో కూడా మీరు అందరూ కూడా బాగా చేశారని చెప్పుకోవడానికి నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. మీరందరూ కూడా ఎవరిని కూడా రోడ్ పైన రాకుండా, ప్రజలు ఎవరు కూడా తిరగకుండా మీరందరూ కూడా బాగా చేశారు. సో అందరూ కూడా నేను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్స్కి, లా అండ్ ఆర్డర్ పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా నేను పేరుగా అభినందిస్తున్నాను. అదేవిధంగా అక్టోబర్లో జరిగిన ఫ్లాష్ ఫ్లడ్స్లో కూడా మీరందరూ కూడా ప్రాణాలని పణం పెట్టి మీరందరూ కూడా బాగా కృషి చేశారు. చాలామంది ప్రాణాలను కూడా మీరు కాపాడారు. సో అందుకు సైబరాబాద్ పోలీస్ని, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా నేను పేరుగా అభినందిస్తున్నాను. గత 3-4 నెలల నుంచి ఆల్మోస్ట్ లాక్డౌన్ అయిపోయింది. మళ్ళీ మన అందరూ కూడా రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసు చాలా ఫోకస్డ్గా రోడ్ ప్రమాదాలని తగ్గించడానికి బాగా కృషి చేయడం జరిగింది. లాస్ట్ 2 months నుంచి ఫోకస్ అంతా మన డ్రంక్ అండ్ డ్రైవింగ్ పైన ఉండడం జరిగింది. చాలా టీమ్స్ పెట్టేసి మీరందరూ కూడా లా అండ్ ఆర్డర్ ఆఫీసర్స్ మీరందరూ కూడా కలిసి చాలా కేసెస్ కట్టడం జరిగింది. ఎప్పుడు లేని విధంగా 2 నెలల్లోనే 8,000 కేసెస్ని మనము కట్టడం జరిగింది. అదంతా ఆ గౌరవం అంతా మీకే దక్కుతుంది. చాలా కష్టపడి మీరందరూ కూడా ఎవరిని కూడా వదలకుండా మీరందరూ కూడా కేసు కట్టడం జరిగింది. అదేవిధంగా ఈ ఒక ఇనిషియేటివ్లో మన హెల్మెట్ పెట్టుకోవడంలో కావచ్చు, డిఎల్ని ఎవరెవరు లేని వాళ్ళని పట్టుకోవడంలో కావచ్చు, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ నుంచి మన 3 జోనల్ ఆఫీసర్సు, శంషాబాద్ డీసీపీ గారు, బాలానగర్ డీసీపీ గారు, మన మాదాపూర్ డీసీపీ గారు, ఎడిషనల్ డీసీపీ సిఆర్ మీరందరూ కూడా బాగా సహకరించారు. వాళ్ళందరూ కూడా ఆల్ జోనల్ ఆఫీసర్స్ కూడా నేను పేరుగా అభినందిస్తున్నాను. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసు గత 3 సంవత్సరాల నుంచి అనేక ఇనిషియేటివ్స్ని లాంచ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఇనిషియేటివ్ వాజ్ ది రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ మానిటరింగ్ సెల్. అంతకుముందు యాక్సిడెంట్ జరిగిన ఒక యాక్సిడెంట్ ఒక కేసు అనుకున్న వాళ్ళు లాస్ట్ 3 years నుంచి మనము ఒక సపరేట్ సెల్ పెట్టి, ఒక సపరేట్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి పెట్టి ప్రతి ఒక్క యాక్సిడెంట్ కూడా బాగా క్షుణ్ణంగా మనము అనాలిసిస్ చేసి మనము ఏం రూట్ కాజ్ కూడా మనం తెలుసుకోవడానికి మా వంతు ప్రయత్నం చేయడం జరిగింది. ముఖ్యంగా హిట్ అండ్ రన్ కేసెస్ పెరుగుతున్న రోడ్ ట్రాఫిక్ కావచ్చు, వెహికల్ స్పీడ్ కావచ్చు, చాలామంది హిట్ చేసి వెళ్ళిపోయే వాళ్ళు ముఖ్యంగా హైవేస్లో మనము డెడికేటెడ్ టీమ్స్ పెట్టేసి హిట్ అండ్ రన్ కేసెస్ పైన చేయడం జరిగింది. దేశంలోనే ఇది ఒక మొదటి ప్రయత్నం అని చెప్పుకోవచ్చు. చాలామందిని మనము ట్రేస్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా కఠినంగా శిక్షించాము. వాళ్ళపైన చాలా కఠినమైన కూడా కేసు పెట్టడం జరిగింది. చాలా ఫ్యామిలీస్ కూడా బాధలు ఉన్న వాళ్ళు కూడా ఒక నేరస్తుని అరెస్ట్ చేశారని చెప్పి వాళ్ళు చెప్పారు. సో హిట్ అండ్ రన్ కేసెస్లో ఈ ఒక యాక్సిడెంట్ మానిటరింగ్ సెల్ బాగా చేయడం జరిగింది. సెకండ్, డెడికేటెడ్ సోషల్ వింగ్ పెట్టడం జరిగింది ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకురావడానికి. అదేవిధంగా క్యాన్సిలేషన్ ఆఫ్ డిఎల్స్. చాలామంది యాక్సిడెంట్ చేస్తే మళ్ళీ అదే డిఎల్ పెట్టుకొని తిరిగేవాళ్ళు. బట్ మనము సైబరాబాద్ పోలీస్ తరఫు నుంచి మనము ప్రతి ఒక్క ఎవరెవరు యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు వాళ్ళందరూ లైసెన్స్ని సీజ్ చేసి కన్సర్న్ ఆర్టీఓకి రాసి క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. మన స్టేట్లో కాకుండా పక్క ఉన్న మన ఆంధ్రప్రదేశ్ కావచ్చు, కర్ణాటక, ఒరిస్సా, మహారాష్ట్ర కూడా మనము లెటర్స్ రాయడం జరిగింది. చాలామంది చాలా వేలల్లో మనము డిఎల్ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎక్కడెక్కడ ఈ వైలేషన్ పట్టుబడి ఉన్నారు వాళ్ళు ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, గవర్నమెంట్ ఆఫీషియల్స్ కావచ్చు, కంపెనీస్లో పనిచేసే వాళ్ళు వేరే వాళ్ళ వ్యక్తులు కావచ్చు, వాళ్ళు ఎవరెవరు ఇన్వాల్వ్ అయినారు వాళ్ళకి సంబంధించిన అధికారులు అందరూ కూడా మనం తెలియపరిచాను. వాళ్ళపైన చాలా యాక్షన్ కూడా డిపార్ట్మెంట్లో యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. చాలామంది ఉద్యోగాలను కూడా కోల్పోవడం జరిగింది. రోడ్ సేఫ్టీ చెక్ పోస్ట్ అని చెప్పి పెట్టడం జరిగింది. అంతకుముందే మన సీను తుమ్మకుంట షామీర్పేట్ చెప్పడం జరిగింది. ఎట్లా అనే హెల్మెట్ వల్ల అనే ప్రాణాలను మిగిలిందని చెప్పి దేశంలోనే మొదటిసారికి సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసు రోడ్ సేఫ్టీ చెక్ పోస్ట్ అని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ లేదు, ఇది ఒక వినూతన ప్రయత్నము. అంతకుముందు ఓన్లీ మనం ఎలక్షన్లో కావచ్చు ఏదో ఒక నేరస్ను పట్టుకోవడానికి మనము ఒక చెక్ పోస్ట్ పెట్టేది. బట్ ఈసారి మనము ట్రాఫిక్ తరఫు నుంచి రోడ్ సేఫ్టీ చెక్ పోస్ట్ పెట్టడం జరిగింది. దాదాపు 7 లక్షల్లో 7 స్టోర్లో మనము ఈ ఒక చెక్ పోస్ట్ అరేంజ్ చేసి ఎవరు హెల్మెట్ లేని ప్రయాణం చేస్తున్నారు వాళ్ళని ఆపి వాళ్ళు మీరు హెల్మెట్ కొనుక్కోవాలి, లేదంటే మీరు బండి ఇవ్వడానికి లేదు, మీరు నడిచిపోవాలని చెప్పి వాళ్ళు చెప్పిన తర్వాత దాదాపు 10,000 మందికి మనము హెల్మెట్ ఇప్పించగలిగాను. ఇదంతా క్రెడిట్ మన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్కే దక్కుతుంది.
ఎక్కడ లేదు. మనం కేసు కడితే ఆయన ఎక్కడో పోయి మళ్ళీ యాక్సిడెంట్ ఇన్వాల్వ్ అవుతారు, ప్రాణాలు కోల్పోతారు. ఇక్కడ మనము వాళ్ళపైన కేసు కడతలేము, ఫైన్ వేస్తలేము, కానీ బట్ వాళ్ళకి మొత్తం ఒక హెల్మెట్ కొనాలని చెప్పి చెప్పడం జరిగింది. పిలియన్ రైడర్స్ కూడా మనము హెల్మెట్ వేయాలని చెప్పి మనం ఒక రూల్ తీసుకోవడం జరిగింది. సో ఎక్కడ లేని ఈ ఒక ప్రయత్నం చాలా మనకు సత్ఫలితాలు ఇచ్చిందని చెప్పి చెప్పుకోవడం నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. అదేవిధంగా ఇంజనీరింగ్, మనము రోడ్కి మనము ఇంజనీరింగ్ అనేది కూడా చాలా ఒక ఇంపార్టెంట్ అంశము. సో అందుకు మనము సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ నుంచి చాలా చోట్ల కొత్త సిగ్నల్స్ పెట్టడం జరిగింది, పెలికాన్ సిగ్నల్స్ పెట్టడం జరిగింది, బొలార్డ్స్ పెట్టడం జరిగింది, కొత్త జంక్షన్స్ డెవలప్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా నేషనల్ హైవేలో మనకు ఒకవైపు బాంబే నాగ్పూర్ హైవే ఉంటే ఒక సైడు బిజాపూర్ హైవే ఉంది, ఒక సైడు బెంగళూరు హైవే ఉంది. సో ముఖ్యంగా ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకొని, ఎమర్జెన్సీని దృష్టిలో పెట్టుకొని దాదాపు 10 వెహికల్స్ని మనము అక్కడ పెట్టడం జరిగింది. అంతకుముందు లాంచ్ చేయడం జరిగింది, చాలా సత్ఫలితాలు ఇచ్చింది. ఈరోజు మన గవర్నర్ అడిషనల్ డీజీ సందీప్ షాండిలర్ గారి చేతి నుంచి, మన జూనియర్ ఎన్టీఆర్ గారి చేతి నుంచి ఈరోజు 2 కొత్త వెహికల్స్ కూడా లాంచ్ చేయడం జరిగింది. ఇది డెడికేటెడ్ వెహికల్స్ హైదరాబాద్ బిజాపూర్ హైవేకి క్యాటర్ చేయడం జరిగింది. దీనివల్ల కూడా మనకు చాలా లాభాలు వస్తుంది. సో ఇట్లా మనము చాలా ఇనిషియేటివ్స్ తీసుకోవడం జరిగింది. ఇది కాకుండా చాలామందిని మనం ప్రాణాలని కాపాడాను. ఎవరెవరు మిస్సింగ్ పర్సన్స్ ఉన్నాను వాళ్ళు ట్రేస్ చేయడం జరిగింది. ఎవరెవరు ప్రాపర్టీ కోల్పోయినారు వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి వాపస్ ఇవ్వడం జరిగింది. సో ఇదంతా మన డీసీపీ ట్రాఫిక్ విజయ్ కుమార్ నేతృత్వంలో మొత్తం మన టీము బాగా చేసింది చెప్పడం నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. ఈరోజు దేశంలో ట్రాఫిక్ పోలీస్ ఒక ముద్ర ఉందంటే అది మన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ముద్రనే. ఎవరు ఎక్కడ భయపడరు, కానీ మన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ నుంచే చాలా భయపడతారని చెప్పడం నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. వాళ్ళు ఇక్కడ వచ్చారంటే డెఫినెట్లీ దే హావ్ టు ఫాలో ట్రాఫిక్ రూల్స్ అనే మనం ఒక డిసిప్లిన్ని క్రియేట్ చేశానని చెప్పుకోవడానికి నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. అదేవిధంగా ఈ ఒక ప్రయత్నంలో కొంతమంది మన పోలీస్ ఆఫీసర్స్ చాలా ఇన్స్పైర్ చేసినారు మనందరికీ. అందరూ బాగా చేశారు, కానీ కొంతమంది ఇంకా ఒక అడుగు ముందేసి బాగా చేశారు. కొంతమంది పేరు నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. ముఖ్యంగా మన కానిస్టేబుల్ కాజా సోషల్ మీడియా ఇన్ఛార్జు చాలా జరుగుతున్న ఒక పరిణామాలని దృష్టిలో పెట్టుకొని, మన ట్రెండ్స్ని పెట్టుకొని, అది ఫెస్టివల్ కావచ్చు, ఫిలిం స్టార్ కావచ్చు, ఐపీఎల్ మ్యాచ్ కావచ్చు, అన్ని థీమ్స్ తీసుకొని మీమ్స్ క్రియేట్ చేసి ప్రజల్లో బాగా అవేర్నెస్ తీసుకొచ్చినారు. సో కాజా బాగా పనిచేశారని చెప్పుకోవచ్చు. ఆయన వల్ల మనకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ కూడా ఒక అవేర్నెస్ వచ్చింది, ప్లస్ అక్కడ ప్రెజెన్స్ చూపించిందని చెప్పుకోవడానికి నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. అదేవిధంగా మన ప్రదీప్ ఏఆర్ కానిస్టేబుల్ ఈజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ అవర్ ఫంక్షనింగ్ ఆఫ్ ట్రాఫిక్ సిగ్నల్స్ బాగా ఒక స్మూత్ రన్నింగ్ చేయడానికి బాగా కృషి చేస్తున్నారు. మన ఇన్స్పెక్టర్ శశికాంత్ రెడ్డి హూజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ ది ట్రాఫిక్ కంట్రోల్ రూము మొత్తం ఈ సిగ్నల్స్ మానిటర్ చేస్తున్నారు, రెగ్యులర్గా అడ్వైజర్ ఇస్తున్నారు. ఎవరి ఇయర్ కానీ దేశంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసు ఎప్పుడైనా ఏమాదిరి సంఘటన జరిగినా, ఈవెంట్ జరిగినా, ఏమాదిరి ఇబ్బంది ఫస్ట్ చేసేది అలర్ట్ పబ్లిక్ మన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసు. సో అందుకు ఈ అంత అడ్వైజర్స్ కూడా శశికాంత్ రెడ్డి ఇస్తున్నారు. అదేవిధంగా మన పీసీ విజయ్ కుమార్, ఈయన ఆరంగఢ్లో మన ట్రాఫిక్ కానిస్టేబుల్. ఒకసారి ఒక మనిషి ఆయన దగ్గర వచ్చి 2 సార్లు అన్నం తీసుకోవడం జరిగింది. ఆయన మాట్లాడింది ఈయనకు అర్థం కాలేదు. ఇది ఒక ఇంట్రెస్టింగ్ కేసు. ఆయన మాట్లాడింది ఈయనకు అర్థం కాలేదు. సో ఆయన గూగుల్ ట్రాన్స్లేటర్ యూజ్ చేసి ఆ గూగుల్ ట్రాన్స్లేటర్ ద్వారా ఈయన ఒక బెంగాలీ స్పీకింగ్ పర్సన్ అని చెప్పి ఐడెంటిఫై చేయడం జరిగింది. తర్వాత ఒక బెంగాలీ పర్సన్ ఐడెంటిఫై ఆయన తెలిసిన వాళ్ళని తీసుకొచ్చి ఇద్దరిని కలిపి ఇక్కడి నుంచి మళ్ళీ కలకత్తాకు ఆయన ఫ్యామిలీని ట్రేస్ చేసి అక్కడ ఆ ఫ్యామిలీకి మనిషిని కల్పించడం జరిగింది. చాలా గొప్ప వర్క్ చేసినారు. ఆయన వల్ల ఒక మనిషి మిస్సింగ్ అయ్యేవాడు, ఎక్కడో రోడ్ పైన చచ్చిపోయేవాడు, కానీ ఈయన వల్ల మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీని జాయిన్ కావడం జరిగింది. అదేవిధంగా మన ఉమెన్ కానిస్టేబుల్స్ కూడా బాగా పనిచేయడం జరుగుతుంది. 2 ఉమెన్ కానిస్టేబుల్స్ భద్రమ్మ, మన ప్రత్యూష బాగా చేయడం జరుగుతుంది. వాళ్ళు భద్రమ్మ ఈజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ అవర్ IIIT జంక్షన్ గచ్చిబౌలి, ప్రత్యూష ఈజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ అవర్ సైబర్ సిటీ జంక్షన్ దగ్గర పనిచేస్తుంది. ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఆఫ్ మాదాపూర్, ఆయన కోవిడ్ సమయంలో చాలామంది భయపడుతున్న సమయంలో స్టేట్లో ఐ థింక్ దేశంలోనే ఫస్ట్ పోలీస్ ఆఫీసర్ హూ డొనేటెడ్ ప్లాస్మా టు ది కోవిడ్ విక్టిమ్స్. అదేవిధంగా మన ఏసీపీ చంద్రశేఖరు, ఈ ఒక ఐటీ కారిడార్ దాదాపు 10 లక్షల మంది పనిచేస్తున్నారు. 5 లక్షల వెహికల్స్ రోజు వచ్చిపోతూనే ఉంటాయి. ఈ ఒక కారిడార్లో చాలా డెన్సిటీ ఉన్న పాపులేషన్లో చాలా ఆయన టీంతోనే బాగా పనిచేయడం జరిగింది.
అదేవిధంగా మన ఇన్స్పెక్టర్ బోస్ కిరణ్ ఆఫ్ కూకట్పల్లి, మన ఎస్ఐ రఘు ఆఫ్ షాద్ నగరు, మన ఎస్ఐ విజయనాయక్ ఆఫ్ గచ్చిబౌలి, వీళ్ళందరూ కూడా బాగా చేశారు. వాళ్ళందరూ కూడా మనకు స్ఫూర్తిదాతలు. మన ఇద్దరు ఎస్ఐస్ నుంచి నేను చెప్పాలనుకుంటున్నాను, చాలా ఏజ్ అయింది, ఇంకా 1 year or 2 yearsలో రిటైర్ అవుతున్నారు మన ఎస్ఐస్. ఎస్ఐ రాజేశ్వర్ ఆఫ్ అల్వాల్ అండ్ ఎస్ఐ కిషన్ నాయక్ ఆఫ్ కుక్కట్పల్లి. ఏజ్ అయినా, ఎండ ఉన్నా, వర్షం ఉన్నా, ఏమున్నా వాళ్ళు వచ్చి రోడ్ పైన నిలబడుతున్నారు. కోవిడ్లో కూడా రావద్దంటే కూడా వాళ్ళు రోడ్ పైన వచ్చి వాళ్ళు పనిచేయడం జరిగింది. వాళ్ళంతా మన అందరు కూడా, అంత ఏజ్ అయినా మన అందరు కూడా యంగ్స్టర్స్కి చాలా స్ఫూర్తిదాతలు. అదేవిధంగా మన ఉమెన్ ఏఆర్ఎస్ అరుణ, సీజ్ అవర్ టీటీఐ కౌన్సిలరు. ఎవరెవరు వయలేషన్స్లో పట్టుబడుతున్నారు వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. పీసీ కిరణ్ ఆఫ్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ మానిటరింగ్ సెల్ ప్రతి ఒక్క యాక్సిడెంట్ని ఆయన క్రిటికల్గా అనాలిసిస్ చేయడం జరుగుతుంది. ఎక్కడెక్కడ సమస్య కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన పీసీ వెంకటేష్ ఆఫ్ ఆర్టీఎం సెల్, ఆయన కూడా ఈ యొక్క యాక్సిడెంట్లో ఇంజూర్ అయిన పర్సన్స్ కూడా దగ్గర నుంచి మానిటర్ చేసి ఎవరు కూడా మరణించకుండా వాళ్ళకు మంచి మెడికల్ ఫెసిలిటీ ఇవ్వడానికి కూడా ఆయన కృషి చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన పీసీ మహమ్మద్ ఇఫ్తికర్ అండ్ పీసీ సేవా నాయక్ ఆఫ్ ఆర్టీఎం సెల్, వీళ్ళందరూ కూడా ఫీల్డ్ ఆఫీసర్స్తో కోఆర్డినేట్ చేస్తారు. ప్లస్ చాలా హిట్ అండ్ రన్ కేసెస్ కూడా వాళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది. మన ఒక ఉమెన్ కానిస్టేబుల్ శకుంతల, సీజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ ట్రాఫిక్ కంట్రోల్ రూము, సీసీటీవీ చూసి ఆమె ఒక ఛాలెంజ్ని ఇనిషియేట్ చేయడం జరుగుతుంది. జస్ట్ బికాస్ ఆఫ్ వాచింగ్ సీసీటీవీ, బికాస్ ఆఫ్ అవర్ కాన్సన్ట్రేషన్, షీ ఈజ్ ఏబుల్ టు జనరేట్ అబౌట్ థౌజండ్స్ ఆఫ్ ఛాలెంజ్ ఫర్ ది వైలేటర్స్. అదేవిధంగా మన లా అండ్ ఆర్డర్ ఆఫీసర్స్ కూడా బాగా కోఆపరేట్ చేసినారు. వాళ్ళందరూ కూడా బాగా మనకు సహకరించారు. వాళ్ళందరూ కూడా నేను పేరుగా అభినందిస్తున్నాను. ముఖ్యంగా డీడీ కేసెస్లో మన లా అండ్ ఆర్డర్ ఆఫీసర్స్ బాగా మనకు హెల్ప్ చేశారు, సపోర్ట్ చేశారు చెప్పడం నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ నుంచి మన మిగిలిన సైబరాబాద్ పోలీస్ ఆఫీసర్స్ కూడా నేను పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా మన సైబరాబాద్ కమిషనరేట్లో దాదాపు 12% మంది ఆఫీసర్స్, లేడీ ఆఫీసర్స్, ఉమెన్ ఆఫీసర్స్, దాంట్లో వాళ్ళందరూ కూడా చాలామంది మన ట్రాఫిక్లో కూడా పనిచేయడం జరుగుతుంది. చాలా కష్టపడి పనిచేయడం జరుగుతుంది. 2 ఉమెన్ ఆఫీసర్స్, ఉమెన్ ఎస్ఐ హారిక ఆఫ్ మాదాపూర్ అండ్ ఉమెన్ ఎస్ఐ లక్ష్మి ఆఫ్ ఉమెన్ పోలీస్ స్టేషను, వీళ్ళిద్దరు కూడా అందరు కూడా తెలుసు డీడీ చేస్తున్న సమయంలో ఎంత ఇబ్బంది ఉంది. వాళ్ళు తాగి ఉంటారు, వాళ్ళ సెన్స్లో ఉండరు. బట్ 2 లేడీ ఆఫీసర్స్ ఎంత ఇబ్బంది అయినా వాళ్ళందరిపైన కేసు కట్టడం జరుగుతుంది. చాలా గట్టిగా నిలబడి చాలా డీడీ కేసెస్ పెట్టారు. వాళ్ళిద్దరికి కూడా నేను పేరుగా అభినందిస్తున్నాను. ఈ ఒక నెల మన ఆఫీసర్స్ కూడా అందరు కూడా బాగా కృషి చేశారు. ఒక 3 ఆఫీసర్స్ బాగా కృషి చేశారు. మన సిఐ ఆమన్గల్ ఉపేంద్ర యాదవ్, ఎస్ఐ ఆమన్గల్ ధర్మేష్, మన చేవిల ఇన్స్పెక్టర్ బాలకృష్ణ, మన శంషాబాద్ ఏసీపీ ట్రాఫిక్ విశ్వప్రసాద్, వాళ్ళందరూ కూడా ఈ ఒక ప్రజల్లో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి చాలా కార్యక్రమం చేపట్టారు. వాళ్ళందరూ కూడా నేను పేరుగా అభినందిస్తున్నాను. మనము అందరూ కూడా తెలుసు, మన దగ్గర ఉన్న సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ బాగా పనిచేయడం జరుగుతుంది చాలా దగ్గర నుంచి. దానికి నేతృత్వం వహిస్తున్న మన కృష్ణ గారిని, సెక్రటరీ గారు, మన వెంకట్ ట్రాఫిక్ ఫోరం ఇన్ఛార్జ్కి పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా మన ట్రాఫిక్ వాలంటీర్స్ కూడా బాగా పనిచేస్తున్నారు. వాళ్ళందరూ కూడా నేను పేరుగా అభినందిస్తున్నాను. వాళ్ళ వల్లనే మనకు చాలా చోట్ల మన ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా వాళ్ళు పనిచేయడం జరుగుతుంది. దే ఆర్ వర్కింగ్ షోల్డర్ టు షోల్డరు. ముఖ్యంగా డీడీ కేసెస్ కూడా బాగా పనిచేయడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా కోఆర్డినేట్ చేస్తున్న మన కేశవ్, మన ఎస్సీఎస్సీ సెక్రటరీ టీం కూడా నేను పేరుగా అభినందిస్తున్నాను. దీంట్లో మన 3 ట్రాఫిక్ వాలంటీర్స్ పేరు తీసుకోవాలనుకుంటున్నాను. ఓబేద్, సాయి తేజ అండ్ రాజశేఖర్ రెడ్డి చాలా బాగా పనిచేస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి నేను ఉదయం తొందరగా లేస్తాను, 5:30కి ఆయన ట్రాఫిక్ రిలేటెడ్ అన్ని క్లిప్పింగ్స్ కూడా నాకు పంపిస్తూనే ఉంటారు. 5:30కి ఎక్కడెక్కడ యాక్సిడెంట్ అయినావు, ఎక్కడెక్కడ ట్రాఫిక్ సమస్య ఉన్నావు, ఏం చేయాలి, ఎవరు చేయాలనే పైన కూడా రెగ్యులర్గా మార్నింగ్ ఆల్మోస్ట్ తొందరగా లేసి ఆయన కంపైల్ చేసి నాకు పంపడం జరుగుతుంది. వీళ్ళు 3 వాలంటీర్స్, ఇంకా మిగిలిన వాలంటీర్స్ కూడా బాగా పనిచేయడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా నేను పేరుగా అభినందిస్తున్నాను. అదేవిధంగా మన కొంతమంది సిటిజన్స్ చాలా మనకు ఇన్స్పైర్ చేశారు. వాళ్ళందరూ కూడా మనకు స్ఫూర్తిదాతలు. తరుణ్ జార్జ్ ఈజ్ ఎ రోడ్ ఇంజనీర్ అండ్ ఆర్కిటెక్ట్. ఈ వర్క్స్ ఫర్ దిస్ WRI, వరల్డ్ రిసోర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. ఆయన ఈ జంక్షన్ డిజైనింగ్లో చాలా హెల్ప్ చేస్తుంటారు. ఆయన ఈ ఒక ట్రాఫిక్ సమస్యని తగ్గించడానికి బాగా కృషి చేశారు. అదేవిధంగా స్కూల్ ప్రిన్సిపల్ అంటే ఓన్లీ చదువు చెప్పడమే ఉంటుంది. టీచర్స్ వచ్చారా లేదా అని చెప్పి చూస్తారు, పిల్లలు వచ్చారా లేదా అని చెప్పి చూస్తారు. మనకు ఒక స్కూల్ ఉంది, సంఘమిత్ర
స్కూలు మేడం అరుంధతి చాలా బాగా వచ్చిన పిల్లల్లో పేరెంట్స్ కూడా ఒక ఇన్కల్కేట్ చేసి ఒక ట్రాఫిక్ డిసిప్లిన్ ఇన్కల్కేట్ చేయడానికి చాలా బాగా కృషి చేస్తున్నారు. షీ ఈజ్ అ గ్రేట్ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అండ్ ఆల్సో ఫర్ ఆల్ ది స్కూల్స్. మన విబిఎస్ రెడ్డి గారు ఇంజనీరు ఎప్పుడు కూడా ట్రాఫిక్ పైన తపనము, బాగా ప్యాషన్ను, మన హైదరాబాద్లో సైబరాబాద్ రాచకొండలో చాలా సమస్యల్ని సాల్వ్ చేయడంలో చాలా కీలక పాత్ర పోషించారు. అంతకుముందు ఇక్కడ మాట్లాడిన మాల్కమ్ ఉల్ఫ్, ఈయన ఒక స్ట్రీట్ వైజ్ డ్రైవింగ్ స్కూల్ చేస్తారు. ఈయన వేరే డ్రైవింగ్ స్కూల్కి ఈయన స్కూల్కి బాగా డిఫరెన్స్ ఉంది. ఐ థింక్ దేశంలోనే దిస్ ఇస్ ద ఓన్లీ స్కూల్ విచ్ విల్ టీచ్ దస్ ది కరెక్ట్ ట్రాఫిక్ సెన్స్. ఎట్లా బండి నడిపించాలనేది నేర్పించే ఒకటే ఒక స్కూలు మన స్ట్రీట్ వైజ్ డ్రైవింగ్ స్కూలు. ఇట్స్ అ వెరీ వెరీ యూనిక్ స్కూలు. అదేవిధంగా మన నార్త్ తెలంగాణలో ప్రజలు ఒక అవేర్నెస్ తీసుకోవడానికి మన ఘన్శ్యామ్ ఓజా చాలా కృషి చేస్తున్నారు. ఆయన కూడా పేరుగా అభినందిస్తున్నాను. చాలా ఒక ప్యాషన్తోనే ఆయన అవేర్నెస్ తీసుకోవడం జరుగుతుంది. మన అందరితో కలిసి కూడా ఆయన పనిచేయడం జరుగుతుంది. నూకాజీ ఆయన ఇక్కడెక్కడో ఉన్నారు, హనుమాన్ డ్రెస్లో ఉన్నారు. ఆయన సొంతంగా చాలా పేదవాడు, కూలీ పని చేస్తూ ఎక్కడ పబ్లిక్ ఉంటారో అక్కడ వెళ్ళి మైక్ ద్వారా ప్రజలు ఒక అవేర్నెస్ తీసుకురావాలని చెప్పి ఎప్పుడు కూడా చేస్తూనే ఉంటారు. దుర్గం చెరువు కావచ్చు, మన సైబర్ టవర్ కావచ్చు, అన్ని చోట్ల కూడా ఉండి అనే సో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసు వీళ్ళందరితో కలిసి బాగా కృషి చేయడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా మన అందరు కూడా స్ఫూర్తిదాతలు. అదేవిధంగా మన ఆర్టీఓ ఆఫీషియల్స్ కూడా, గవర్నమెంట్ ఆఫీషియల్స్ కూడా బాగా మనకు సహకరించారు, బాగా ప్రజల అవేర్నెస్ తీసుకోవడానికి కృషి చేశారు. మన పుప్పాల శ్రీనివాస్ ఈజ్ అ డెప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆదిలాబాదు. ఆయన చాలా కార్యక్రమం చేపట్టారు. ఒకటి సపరేట్ ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఓపెన్ చేసి ప్రజల అవేర్నెస్ తీసుకోవడానికి బాగా కృషి చేశారు. దాదాపు 50,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈరోజు ఆయన రాలేకపోయారు, ఆయన అబ్బాయి వచ్చినట్లున్నారు. సో వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ హిస్ క్రియేటింగ్ అవేర్నెస్. అదేవిధంగా మన ఆల్ స్టేక్ హోల్డర్స్, ఎందుకంటే ట్రాఫిక్ అనేది ఒకటే కాదు, మన ట్రాఫిక్ పోలీస్ పని కాదు, కానీ స్టేక్ హోల్డర్స్ ముఖ్యంగా మన చిన్నారెడ్డి గారు, సూపరింటెండెంట్ ఇంజనీర్ ఆఫ్ జిహెచ్ఎంసి షేర్లింగంపల్లి, మన వినోద్ జోనల్ కమిషనర్ టిఎస్ఐసి, సంతోష్ ఐఏఎస్ ఎండి ఆఫ్ హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్, మన నిజాంపేట్ కమిషనర్ గోపి ఐఏఎస్, మన ముగ్గురు జోనల్ కమిషనర్స్, షేర్లింగంపల్లి జోనల్ కమిషనర్ రవికిరణ్, కూకట్పల్లి జోనల్ కమిషనర్ మమత, అశోక్ సామ్రాట్ ఆఫ్ చార్మినార్, మన అందరూ కూడా బాగా సహకరించారు. అదేవిధంగా ప్రజల్లో అవేర్నెస్ తీసుకోవడానికి మన మీడియా ఫ్రెండ్స్, బోత్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా బాగా హెల్ప్ చేశారు. వాళ్ళందరూ కూడా మీ తరఫు నుంచి నా తరఫు నుంచి కూడా పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మనము సర్పంచ్ కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఓన్లీ వాళ్ళు పని చూసుకుంటారు, కానీ ఒక సర్పంచ్ ఉన్నారు, మన షాద్ నగర్ సర్పంచ్ త్యాగ దైవ దానం అని చెప్పి సర్పంచ్ ఆఫ్ కాశిరెడ్డి కూడా షాద్ నగరు. ఆమె భర్త ఇద్దరు కలిసి ట్రాఫిక్ పైన విలేజెస్లో, గ్రామాల్లో బాగా అవేర్నెస్ క్రియేట్ చేశారు. వాళ్ళ హస్బెండ్ త్యాగ శంకరు. సో వీళ్ళందరూ కూడా ఒక స్ఫూర్తిదాతలు వాళ్ళిద్దరు. అదేవిధంగా చాలా వీడియోస్ చేసి మన అందరిలో పబ్లిక్లో తీసుకెళ్లిన మన హైమా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కూడా నేను పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. సైబరాబాద్ పోలీస్ ఈ ఒక లాస్ట్ 3 years నుంచి బాగా పనిచేయడం జరిగింది. కొన్ని గోల్స్ కూడా పెట్టుకోవడం జరిగింది. మనము ప్రమాదాలని 30% తగ్గించాలని చెప్పి ఒక గోల్ అయితే, పాదచారులు కూడా యాక్సిడెంట్స్లో చాలామంది చనిపోవడం జరుగుతుంది, వాళ్ళని కూడా తగ్గించడానికి 30% తగ్గించాలని చెప్పి మనం అనుకుంటున్నాను. 0 టాలరెన్స్ టువర్డ్స్ డ్రంక్ అండ్ డ్రైవింగ్, హెల్మెట్ని యూసేజ్ని పెంచాలని చెప్పి మనం ఒక గోల్ పెట్టుకున్నాను. స్కూల్స్, కాలేజెస్లో, గ్రామాల్లో కూడా ఒక అవేర్నెస్ తీసుకురావాలని చెప్పి ఒక గోల్ పెట్టుకున్నాను. స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా ఇన్వాల్వ్ చేసి మనం ఒక ప్లాన్ ప్రకారము ఈ ఒక రోడ్ యాక్సిడెంట్స్ని తగ్గించాలని చెప్పి ఒక గోల్ పెట్టుకోవడం జరిగింది. అందరు కూడా తెలుసు, రోడ్ యాక్సిడెంట్స్లో కావచ్చు, బికాస్ ఆఫ్ వేరియస్ హెల్త్ ఇష్యూస్ వల్ల చాలామంది బ్రెయిన్ డెడ్ కావడం జరుగుతుంది. దేశంలోనే ఎక్కడ లేని విధంగా మన తెలంగాణ జీవన్దాన్ కార్యక్రమం నిర్వహిస్తుంది. డాక్టర్ స్వర్ణలత గారు ఈజ్ ద ఇన్ఛార్జ్ ఆఫ్ జీవన్దాన్ కార్యక్రమం. 100లో ఆర్గన్స్ని హార్వెస్ట్ చేసి వాళ్ళందరితో బ్రెయిన్ డెడ్ అయిన ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడి చాలా బాగా కృషి చేయడం జరిగింది. ఈ సంవత్సరం దాదాపు 22 మంది బ్రెయిన్ డెడ్ డిక్లేర్ చేయడం జరిగింది. ఒక్కొక్క బ్రెయిన్ డెడ్ అయిన పర్సన్ను 8 మంది ప్రాణాలని కాపాడతారు. చాలా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా గొప్ప పని చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఫ్యామిలీ అందరికీ కూడా నేను పెద్ద సెల్యూట్ చెప్తున్నాను. వాళ్ళ వల్ల
దాదాపు వందల్లో ఫ్యామిలీస్ కాపాడగలిగారు. చాలామందికి వెయిటింగ్ లిస్ట్ ఉంది. దీనివల్ల మనకు ఒక మంచి ఆశ చిగురింది. ఒక మంచి రోబోట్ సిస్టమ్ ఉందంటే ఈ జీవన్ దాన్ కార్యక్రమంలో ఇది మన తెలంగాణలో ఉందని చెప్పడం నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. సో స్వర్ణలత గారికి, టీం అందరూ కూడా నేను పేరు పేరు అభినందిస్తున్నాను. అదేవిధంగా మన ఎన్ఐసి ఇన్ఛార్జ్ టెక్నికల్ డైరెక్టర్ సురేష్ హూ హెస్ డిజైన్ దిస్ జీవన్ దాన్ వెబ్సైటు. ఈరోజు ఆ వెబ్సైటు మన కర్ణాటక, మహారాష్ట్ర, ఒరిస్సా, కేరళలో కూడా సేమ్ కాపీ కావడం జరుగుతుంది. ఇంకా వేరే స్టేట్స్ కూడా మనం అది కాపీ చేయడం జరుగుతుంది. సో మన దగ్గర ఉన్న జీవన్ దాన్లో పనిచేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నేను పేరు పేరుగా అభినందిస్తున్నాను. ముఖ్యంగా మనం కూడా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కూడా మన ఎస్సీఎస్సీతో కలిసి మనం ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఈ ఆర్గన్ డొనేషన్ పైన కూడా ఇంకా ప్రజలు పెద్ద ఎత్తున తీసుకెళ్లాలని చెప్పి ఒక ప్లాన్ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా ఈ జీవన్ దాన్ కార్యక్రమం పనిచేసిన ప్రతి ఒక్కరిని కూడా నేను పేరు పేరుగా అభినందిస్తున్నాను. ఈరోజు ఒక కొత్త స్కీమ్ని లాంచ్ చేయడం జరుగుతుంది, సేవియర్స్ అని చెప్పి. ఇది మన సైబరాబాద్ పోలీసు, ఎస్సీఎస్సీ, సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్, ఈఎంఆర్ఐ, కేర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సైన్సెస్, సిహెచ్ఐఎస్ కలిసి చాలామంది రోడ్ ప్రమాదంలో చాలామంది నష్టపోవడం జరుగుతుంది. చాలామందికి మంచి హెల్త్ ఫెసిలిటీస్ దొరకదు. అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఇమీడియట్లీ ఎవరెవరు చాలామందికి అంతమంది చూశారు ఏబీసీ టెక్నిక్ని. బాయ్ స్టాండర్డ్స్ ఉంటారు, ఎవరు చూసేవాళ్ళు ఉంటారు. ప్రతి వాళ్ళు కూడా రోడ్ సైడ్ ఉన్న దుకాణదారు ఉండొచ్చు, పబ్లిక్ ఉండొచ్చు, వాళ్ళందరూ కూడా మనం ట్రైన్ చేసి ఈ గోల్డెన్ అవర్ కాన్సెప్ట్ని దేశంలోనే ఫస్ట్ ప్రాజెక్ట్ ఇది సేవియర్ అని చెప్పి మన సైబరాబాద్ పోలీస్ ఈరోజు లాంచ్ చేస్తుందని చెప్పడం నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. ఒక సపరేట్ ఫండ్ క్రియేట్ చేసి దీనిని ఒక ప్లాన్ చేయడం జరుగుతుంది. ఒక పైలట్గా మనం ఇక్కడ రన్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు ఇది లాంచ్ చేయడం జరుగుతుంది సేవియర్ అనేది. దీనిపైన మన రాజీవ్ గారు ఎక్కువ మాట్లాడతారు. సో అదేవిధంగా ఈరోజు మనం చాలామందిని ఇక్కడ సన్మానం చేయడం జరుగుతుంది. ఇక్కడ మన ఎన్టీఆర్ గారి చేతిలో, మన ఎడిషనల్ డీజీ గారి చేతిలో, ముఖ్యంగా రోడ్ సేఫ్టీ కాంటెస్ట్లో విన్ అయిన మన పిల్లలందరికీ, వాళ్ళ పేరెంట్స్కి, ఆర్గన్ డోనర్స్కి, జీవన్ దాన్ ఆఫీషియల్స్కి, ఎమర్జెన్సీ సర్వీసెస్కి, రోడ్ సేఫ్టీ స్టేక్ హోల్డర్స్కి, ఎన్జిఓస్కి, ఇండివిజువల్స్కి, మన లా అండ్ ఆర్డర్ ఆఫీసర్స్, ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్స్ ఎవరెవరు ఈ ఒక అవార్డు పొందుతున్నారు వాళ్ళందరూ కూడా నేను పేరు పేరు అభినందిస్తున్నాను. మనం ఎప్పుడు కూడా సైబరాబాద్ పోలీసు మనం ఒక్కరే కాదు, మన అందరూ కూడా స్టేక్ హోల్డర్స్ని ఇన్వాల్వ్ చేయాలని చెప్పి ఈరోజు మనం ఎవరెవరు ఈ స్టేక్ హోల్డర్స్ వాళ్ళందరూ కూడా సన్మానం చేయడం జరుగుతుంది. మన సిద్దిపేట, హైదరాబాదు, సంగారెడ్డి ఆఫీసర్స్ కూడా మనం సన్మానం చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఈరోజు ఒక కార్యక్రమం ఇచ్చేసిన మన జూనియర్ ఎన్టీఆర్ గారికి, మన సందీప్ షాండిల సార్ గారికి, మీ అందరూ కూడా నేను పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మన విజయ్ కుమార్ డీసీపీ గారికి, మన ఆల్ డీసీపీస్కి, మన అడిషనల్ డీసీపీ ఏఆర్ మాణిక్రాజ్కి మీరందరూ కూడా పేరు పేరు అభినందిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. జై హింద్. తరఫు నుంచి కొన్ని వీడియోస్ని ప్లే చేయాల్సిందిగా కోరుతున్నాను. ఏదేని పని మీద ఇంటి నుండి బయటికి వెళ్లిన నేను గాని, నా వాళ్ళు గాని దేవుడి దయవలన క్షేమంగా తిరిగి ఇంటిని చేరాలి. ఇదే కోరిక ప్రతి మనిషిది. మరి ఆ భగవంతుడికి యూనిఫామ్ వేస్తే, సేవే పరమార్థంగా ముందుకు కదిలే ఓర్పు నేర్పు కలిగి ఉంటే అదిగో అతనే మన ట్రాఫిక్ పోలీస్ అవుతాడు. 2003లో సైబరాబాద్ పోలీస్ ఒక ప్రత్యేక కమిషనరేట్ గా ఏర్పడింది. అప్పటి నుండి అందులో ఒక భాగంగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ రోడ్డు భద్రతలో, ట్రాఫిక్ మేనేజ్మెంట్ లో తనదైన ప్రత్యేకతను చాటుకుంటుంది. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసు వారికి తమ ఏరియాలోని వైవిధ్యమైన పరిస్థితులు, కొత్త ఛాలెంజెస్ ను విసురుతూనే ఉన్నాయి. అటు ఐటీ ప్రాంతాలు, ఇటు పారిశ్రామిక ప్రాంతాలు, వీటితో పాటు మరోవైపు గ్రామీణ ప్రాంతాలు, ఇంకోవైపు ఇప్పుడిప్పుడే అభివృద్ధి వైపు అడుగులేస్తున్న పట్టణ ప్రాంతాలు ఉన్నాయి. ఇక రోడ్ల పరంగా చూస్తే నేషనల్ హైవేస్, ఓఆర్ఆర్, ఎక్స్ప్రెస్ హైవే, ఆర్ఎన్బి రోడ్లు ఉన్నాయి. ఇంతేకాదు సైబరాబాద్ పరిధిలో ప్రతి సంవత్సరం లక్షలాది కొత్త వాహనాలు రిజిస్ట్రేషన్ అవుతూనే ఉంటాయి. వీటితో పాటు దేశం నలుమూలల నుండి బ్రతుకు తెరువుకు వచ్చే వారి వాహనాలు కూడా అధికంగానే చేరుతున్నాయి. 2018లో 2,39,912 వాహనాలు రిజిస్ట్రేషన్ అయితే 2019లో 2,51,209 వాహనాలు రిజిస్ట్రేషన్ అయ్యాయి. ఇక
2020లో 2 లక్షల వాహనాలు రిజిస్ట్రేషన్ అయ్యాయి. అంటే సంవత్సరానికి 2 లక్షల వాహనాల పైచిలికే అన్నమాట. ఒక పక్క రకరకాల రోడ్లు, విభిన్న జీవన శైలి గల ప్రాంతాలు, అధికంగా వచ్చి చేరుతున్న వాహనాలు, మొత్తానికి సైబరాబాద్ ప్రాంతం ట్రాఫిక్ పోలీసులకు సవాళ్లను విసురుతూనే ఉంటుంది. కానీ ఒక చేయి కాదు, సమస్యలను అధిగమించడానికి, ప్రజలను భద్రంగా కాపాడుకోవడానికి సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ రకరకాల విధానాలను తన చేతులుగా మార్చుకుంది. సైబరాబాద్ పరిధిలో మాదాపూర్, గచ్చిబౌలి, మియాపూర్, కూకట్పల్లి, ఆల్వాల్, జీడిమెట్ల, బాల్నగర్, రాజేంద్రనగర్, శంషాబాద్ మరియు షాద్ నగర్ ఈ ప్రాంతాలలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఈ 10 పోలీస్ స్టేషన్లతో పాటు ఓఆర్ఆర్, పెట్రోల్ మొబైల్, హైవే పెట్రోల్ మొబైల్, ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ కూడా ట్రాఫిక్ విభాగంలోకే వస్తాయి. మొత్తం సైబరాబాద్ కమిషనరేట్ లో 2 అడిషనల్ డీసీపీలు, 4 ఏసీపీలతో పాటు ఇన్స్పెక్టర్ ఆఫీసర్లు, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫీసర్లు, ఏఎస్ఐ ఆఫీసర్లు, హెడ్ కానిస్టేబుల్ ఆఫీసర్లు, కానిస్టేబుల్ ఆఫీసర్లు మరియు హోంగార్డ్ ఆఫీసర్లు, ఇలా మొత్తం 823 మంది డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ట్రాఫిక్ వారి ఆధ్వర్యంలో పనిచేస్తారు. ఈ మొత్తంలో 44 మంది మహిళా సిబ్బంది కావడం విశేషం. అసలు ట్రాఫిక్ పోలీసులు చేసే పనేముంటుంది? కేవలం జంక్షన్స్ దగ్గర చూసుకోవడం అంతే కదా అనుకుంటున్నారా? అదేం కాదండి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. రోడ్డు మీద ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించడమే కాదు, ఇంకా చాలా చేస్తారు మన ట్రాఫిక్ మిత్రులు. వరదలొచ్చినా, వర్షం వచ్చినా, ఎండ కాసినా మన ప్రయాణం సుఖంగా, క్షేమంగా ఉండాలనే తపనతో తమని తాము దివిటీలుగా మార్చుకుంటారు. ఇక్కడ చూడండి, వర్షంలో మనం ఇంటిలో హాయిగా ఉంటే మన ట్రాఫిక్ పోలీస్ నీళ్లలో తానుండి మనల్ని ఒడ్డుకి చేరుస్తున్నారు. కొమ్మలు విరిగి పడితే అడ్డు తొలగించేది ఒక పోలీస్ అన్నైతే, విరిగి పడిన విద్యుత్ స్తంభాలను పక్కకి తీయిస్తూ మరో పోలీస్ అన్న చేతులెత్తి మొక్కాలనిపించడం లేదు. విఐపీల బందోబస్తులు, ఫంక్షన్స్, ఈవెంట్స్ జరిగినప్పుడు పార్కింగ్ మేనేజ్మెంట్లు, ఆర్గాన్ డొనేషన్ చేసేటప్పుడు గ్రీన్ ఛానల్ ఇవ్వడం, ఇలా ఒక్కటేమిటి పని అనే మాట వింటే చాలు ట్రాఫిక్ పోలీస్ కి అలుపుండదేమో అన్నట్టే సాగుతుంది తన పయనం. ఇక కోవిడ్ లాక్డౌన్ టైంలో అత్యవసర సర్వీసులు చేసే వాహనాలకు, నిత్యావసర సరుకులను సరఫరా చేసే వాహనాలకు అనుమతిస్తూ పాసులివ్వడమే కాదు, వాళ్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తిరిగే ఏర్పాట్లు చేశారు మన ట్రాఫిక్ పోలీస్. లాక్డౌన్ పాటించమని, ప్రాణాలు కాపాడుకోమని ప్రజలకు నచ్చజెప్పడమే కాదు, ఆ సమయంలో నియమాల ఉల్లంఘనకు పాల్పడిన వాహనాలను జప్తు చేయడానికి కూడా ఎదుర్కొన్న ఒడిదుడుకులు ఎన్నో. ఏం చేసినా ప్రజాక్షేమం కోసమే కదా. ఇక ఇప్పుడు మన మాదాపూర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీ శ్రీనివాస్ గారి గురించి మాట్లాడుకుందాం. భారతదేశంలోనే మొట్టమొదటిసారి ప్లాస్మా దాతగా నిలబడ్డారు. ఒక్కసారి కాదు, 3 సార్లు ప్లాస్మా దానం చేసి అందరికీ ఆదర్శంగా నిలబడ్డారాయన. ఆ బాటలో మరింత మంది ట్రాఫిక్ పోలీసులు కరోనా భయం విడనాడాలని ధైర్యం చెప్పారు, ప్లాస్మా దానం చేసి ప్రాణదాతలుగా మారారు. ఇక రోడ్డు భద్రతలో తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్నారు మన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్. రోడ్డు ప్రమాదాలకు ఖచ్చితమైన కారణాలు విశ్లేషించి నివారణ చర్యలకు కావలసిన ప్రణాళికలను రూపొందించారు. రోడ్డు ప్రమాదాలకు అతి ముఖ్యమైన కారణాలేమిటో ముందుగా చూద్దాం. మద్యం సేవించి వాహనం నడపడం, నాణ్యతా ప్రమాణాలున్న హెల్మెట్ వాడకపోవడం మరియు డ్రైవింగ్ నైపుణ్యం లేకపోవడం. అసలు రోడ్డు ప్రమాదంలో మరణించే వారిలో ఎక్కువ శాతం ఎవరో తెలుసా? 2 వీలర్ నడిపేవారే. తరువాత స్థానంలో పాదచారులున్నారు. మరి ఈ ప్రమాదాలను నివారించడానికి సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ఏం చేస్తున్నారు? మద్యం తాగి వెహికల్స్ నడపకుండా నిలువరించడానికి గతంలో కంటే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు ఎన్నో రెట్లు అధికం చేశారు. పట్టుబడిన వారికి జైలు శిక్ష, జరిమానాలతో పాటు వారి డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు చేయిస్తున్నారు. ఇక ప్రజల్లో ప్రమాదాల పట్ల, రోడ్డు భద్రత పట్ల అవగాహన కలిగించడానికి ఎన్నో అవగాహన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది ట్రాఫిక్ పోలీస్. పోలీస్ స్టేషన్ పరిధిలోని దుకాణదారులు, స్కూళ్లు, కళాశాలలు, రకరకాల ఫ్యాక్టరీలు, ఇలా అన్ని వర్గాల వారికి రోడ్డు ప్రమాద కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మోటార్ డ్రైవింగ్ రెగ్యులేషన్స్ లోని అంశాలు, వీటన్నిటి పట్ల సంపూర్ణ అవగాహనను కల్పిస్తున్నారు. ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుండి వచ్చే ఎడ్యుకేషన్ బస్ ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నారు. ఐటీ కంపెనీలు, ఆటో స్టాండులు, బస్ డిపోలు, ఇలాంటి చోట్ల
చక్కటి అవగాహన కార్యక్రమాలు నడిపిస్తున్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ప్రత్యేక హెల్మెట్ కౌన్సిలింగ్ కూడా ఏర్పాటు చేశారు. ప్రతిరోజు నిత్యం ప్రమాదాలు జరుగుతున్న మా దృష్టికి వచ్చింది. అయితే ఈ ప్రమాదాల గల కారణాలు మేము విశ్లేషించుకున్నట్టయితే ఇక్కడ ఈ షాద్నగర్ పట్టణం అనేది బాగా విలేజెస్తో కూడుకున్నటువంటి ఏరియా. ఇక్కడ జనాలందరికీ కొద్దిగా ట్రాఫిక్ అవగాహన లేకపోవడం, అదేవిధంగా ట్రాఫిక్ రూల్స్ తెలియకపోవడం, దానిలో భాగంగానే ప్రమాదాలు అయితే మా దృష్టికి వచ్చింది. ప్రమాదాలు కానీ ముఖ్య కారణం ట్రాఫిక్ పైన అవగాహన లేకపోవడం, మనం వాడే హెల్మెట్ నాణ్యమైన లేకపోవడం, అదేవిధంగా బాగా మద్యం తాగి డ్రైవ్ చేయడం వల్ల ప్రమాదాలు అయితే మా దృష్టికి వచ్చింది. అయితే ఈ అన్నింటినీ ఓవర్కమ్ చేసి ప్రమాదాలు తగ్గించే విధంగా మేము కొన్ని ప్రణాళికలు రూపు చేసుకున్నాం. దానిలో భాగంగానే ప్రతి విలేజ్కి వెళ్ళి, అంటే ముఖ్యంగా రోడ్డుకు ఆనుకునే విలేజెస్ అన్నిటి కూడా అక్కడ వెళ్ళేసి వాళ్ళకు ఎలాంటి ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే ఎలాంటి ప్రమాదం తగ్గుతుంది, అదేవిధంగా ఆ హెల్మెట్ అనేది ఏంది, దాన్ని ఎలా యూజ్ చేయాలి, ఎలాంటి హెల్మెట్ కొనాలి అనే దాని గురించి అక్కడ ఉండేటువంటి యూత్కి అదేవిధంగా వాళ్ళందరికీ కూడా మేము బాగా ఎడ్యుకేషన్ చేయడం జరిగింది. అయితే దానిలో భాగంగానే మరి ముద్దుల మనవుడు జూనియర్ ఎన్టీఆర్, యంగ్ టైగర్ తారక్ ప్రస్తుత తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని ఒక ట్రెండ్ సెట్టర్ సృష్టించుకొని తనకంటూ ఒక స్థానము, కొన్ని లక్షల మంది హృదయాల్లో తానున్నా అని ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నటువంటి గౌరవనీయులు జూనియర్ ఎన్టీఆర్ గారిని ఈ యొక్క సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ యాన్యువల్ కాన్ఫరెన్స్ తరఫున ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ముందుగా సైబరాబాద్ యాన్యువల్ ట్రాఫిక్ పోలీస్ కాన్ఫరెన్స్కి, విచ్ ఆల్సో కోయిన్సైడ్స్ విత్ the end of National Road Safety Month, I would like to thank the whole police department of Cyberabad, Shri Sandeep Gargi. Alage, I'd like to thank especially Shri Sajjanar Garni for having me here. ఈ రోజు నేను ఇక్కడికి ఒక నటుడుగా కాదు, కానీ రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబంలో ఇద్దరిని కోల్పోయిన ఒక పౌరుడిగా వచ్చాను. ముందుగా మా అన్నగారు కీర్తిశేషులు నందమూరి జానకిరామ్ గారు ఎంతో జాగ్రత్త పరుడు. మేమైనా అప్పుడప్పుడు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు కొంచెం రెక్లెస్గా కార్ని కానీ బైక్ని కానీ కొంచెం రెక్లెస్గా నడిపినప్పటికీ మా అన్నగారు ఎంతో జాగ్రత్త పరుడు. ఆయన జాగ్రత్తగా వెళుతున్నప్పటికీ రాంగ్ రూట్లో నేషనల్ హైవే పైన ఒక ట్రాక్టర్ రాంగ్ రూట్లో రావడం వల్ల అర్ధాంతరంగా ఆ ట్రాక్టర్ని నడి రోడ్డు మీద ఆపేయడం వల్ల ఆయన ప్రమాదానికి గురవ్వడం, ఆయన మరణించడం జరిగింది. రెండవది మా నాన్నగారు కీర్తిశేషులు నందమూరి హరికృష్ణ గారు. ఇది నేను కొత్తగా చెప్పాల్సిన విషయం కాదు, మీ అందరికీ తెలిసిన విషయమే. ఇన్ఫ్యాక్ట్ 2 తెలుగు రాష్ట్రాలకు కూడా తెలిసిన విషయమే. 33,000 కిలోమీటర్లు మా తాతగారిని ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ఆయనకి ఒక్క ప్రమాదం జరగకుండా ఎంతో జాగ్రత్తగా ఆయన్ని 33,000 కిలోమీటర్లు పర్యటించేలా చేసినటువంటి ఎంతో జాగ్రత్తపరుడైన కొడుకు మా నాన్నగారు. కానీ అలాంటి వ్యక్తి కూడా ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ రోడ్డు ప్రమాదానికి గురవడం, అర్ధాంతరంగా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. నేను చెప్పేది ఏమిటంటే, మనం ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి. అందుకే ఒక్కసారి ఇంట్లోంచి బయటికి మీ వాహనంలో వచ్చినప్పుడు దయచేసి మీ కుటుంబ సభ్యుల్ని గుర్తు తెచ్చుకోండి. మీ రాక కోసం మీ భార్య కానీ, మీ తల్లిదండ్రులు కానివ్వండి, మీ పిల్లలు కానివ్వండి, మీ మీద ఆధారపడ్డటువంటి ఎంతోమంది మీ కుటుంబ సభ్యులు మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు.
ఇది కేవలం మనం స్ట్రిక్ట్గా రూల్స్ని ఇంపోజ్ చేయడం వల్ల కానీ, లేదా దీనికి స్ట్రింజెంట్ పనిష్మెంట్స్ ఇవ్వడం వల్ల కానీ మనం మారం. కరోనా లాంటి భయంకరమైనటువంటి వ్యాధికి కూడా వ్యాక్సిన్ ఉంది, కానీ ఇలాంటి రోడ్డు ప్రమాదాలకి గురయ్యే దాంట్లో మనకి వ్యాక్సిన్ లేవు. వీ ఆల్ హ్యావ్ టు ఫీల్ రెస్పాన్సిబుల్. ఇది మనం బాధ్యతగా తీసుకొని మనల్ని మనం సన్మార్గంలో తీసుకువెళ్ళాలి, మనల్ని మనం మార్చుకోవాలి. పౌరులందరికీ ఇక్కడి నుంచి నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, దయచేసి మిమ్మల్ని మీరు మార్చుకోండి. బాధ్యతారహితంగా ప్రవర్తించకుండా బాధ్యతతో మీ కుటుంబ సభ్యుల కోసం మీరు మారేలా, మీ మార్గాన్ని మార్చుకునేలా తీర్చిదిద్దుకోవాలి మిమ్మల్ని మీరే. ఇంట్లో అంటే నేను ఎప్పుడో చదివాను, దేవుడు అన్ని చోట్ల ఉండడు కాబట్టి తల్లిదండ్రుల్ని సృష్టించాడు అని, ముఖ్యంగా తల్లిని. అలాగే తల్లిదండ్రులు అన్ని చోట్ల ఉండలేరు కాబట్టి గురువుని, మన దేశానికి పహరా కాస్తున్నటువంటి సైనికుల్ని, మన ఇంటి బయట పహరా కాసేటువంటి పోలీసుల్ని సృష్టించారు. విద్య నేర్పించే గురువు కూడా బహుశా హక్కు లేదేమో, కానీ పోలీసు చేతుల్లో ఓ లాఠీ పెట్టాడు. ఇది కొట్టడానికి కాదు, ఇది దండించడం కాదు, ఇది మనల్ని సన్మార్గంలో నడపడానికి. అలాంటివి పోలీస్ డిపార్ట్మెంట్ పడేటువంటి శ్రమని దయచేసి మీ అందరూ గుర్తించండి. ఒక తల్లిదండ్రుల్ని మనం ఎంత గౌరవిస్తామో మన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అంతే గౌరవించడం ఒక పౌరుడుగా మన బాధ్యత, మన లక్ష్యం. Once again, I would like to thank the whole department of Cyberabad Police Department, and I would like to thank Sri Sajjanar Garu for having me here. Jai Hind. Thank you. ప్రాణ విలువ గురించి చెప్పారు. మన మీద డిపెండ్ అయినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ కోసమైనా మనము అప్రమత్తంగా. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఇప్పుడు మన గెస్ట్ ఆఫ్ ఆనర్ జూనియర్ నందమూరి తారక రామారావు గారికి ఫెలిసిటేషన్ ప్రోగ్రాం ఉంటుంది. గత 2-3 సంవత్సరాల నుంచి ప్రమాదాల నివారణలో మనకు సహకరించినటువంటి సార్ ప్రమాదాల నివారణకు చిల్డ్రన్స్ ఫస్ట్ ప్లేస్ గోస్ టు ఎర్రమ్మ, ఎయిద్వాల్ డిస్ట్రిక్ట్. చెప్పాము రోడ్ సేఫ్టీ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ హోమ్. ఎస్ఏ రైటింగ్ రోడ్ సేఫ్టీ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ హోమ్ చాలా చక్కగా రాశారు. ఎర్రమ్మ 8th క్లాస్ ZPHS చింతలకుంట, జోగులాంబ, గద్వాల్ డిస్ట్రిక్ట్. అలాగే సెకండ్ ప్లేస్ గోస్ టు కృష్ణ భరద్వాజ్ 6th క్లాస్, స్టేట్ ద స్కూల్, అబిడ్స్, హైదరాబాద్. కృష్ణ భరద్వాజ్ 9th క్లాస్, తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ, బాయ్స్, బిచ్చుకుంద, కామారెడ్డి. అలాగే కన్సలేషన్ ప్రైజెస్ కౌశిక్, చంద్రకళ, శ్రీజ, జోయా, మెహరీన్, తనీషా. అందరూ నిలబడండి.
మీద డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ ఆన్ రోడ్ సేఫ్టీ మీద నిర్వహించినటువంటి కాంపిటీషన్లో ఫస్ట్ ప్లేస్ గోస్ టు శ్రేయషి పాండా, 7th క్లాస్, రాజేంద్ర విద్యాలయ. రెడీగా ఉండాలి. Second place goes to Bhuvaneshwari, 9th class, Kendriya Vidyalaya, Begumpet, Hyderabad. Nagar, Kukkatapalli. Ika consolation prizes andar ravali. Shreya Dontineni, Madhav Tiwari, Shreya Tejanaya, శ్రీ సాయి ఆదిత్య, సహస్ర, అఖిల గౌడ్. రావాలి అమ్ములు, రామా, రాతల్లి. గ్రూప్ ఫోటో దిగండి. కాన్సోలేషన్ వచ్చిన వాళ్ళందరూ. అలాగే సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ నిర్వహించినటువంటి సాంగ్ లిరిక్ ఆన్ రోడ్ సేఫ్టీ. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ నిర్వహించినటువంటి సాంగ్ లిరిక్ ఆన్ రోడ్ సేఫ్టీలో ఫస్ట్ ప్రైజ్ గోస్ టు నాగహాసిని, 6th క్లాస్, విద్యాభారతి స్కూల్, ఆర్సీపురం. అలాగే సెకండ్ ప్లేస్ గోస్ టు సాయినాథ్ రెడ్డి, 9th క్లాస్, సత్యసాయి ఉన్నత పాఠశాల. Third place goes to Jayashree Harika Gutti, 7th class, St. Anne's Girls School. ఇక కన్సలేషన్ ప్రైజెస్కి వస్తే యశస్వి, చంద్రకళ, పవనశ్రీ, హర్ష గౌతి, లాహరి, ప్రవీణ్, ప్రవల్లిక, సిద్ధార్థ శ్రీవాస్తవ్, స్నేహిత, దుబ్బాల అమూల్య, విశాలవర్ధన్. మీరంతా గ్రూప్ ఫోటోకి రావాలి. కన్సోలేషన్ ప్రైజెస్ యశస్వి నుంచి వెంకట సత్ వెంకట సత్యనారాయణ, మిస్ అభునిత చిర్యాల, రేవంత్ ఆంజనేయులు, ఏఆర్పిసి సైబరాబాద్ సిఆర్ హెడ్ క్వార్టర్స్, లక్ష్మణ్ ఆర్ఎస్ఐ సిఆర్ సైబరాబాద్.
వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రావాలి. అవును, వాళ్ళు అయిపోయింది, పిల్లలు అయిపోయింది. జీవన్ అఫీషియల్స్ వాళ్ళు రావడం లేదు, వాళ్ళు మనం చదివినా రావడం లేదు, అది వచ్చింది. ప్లీజ్ అండి, కొంచెం పెంచిన వాళ్ళని తొందరగా స్టేజ్ మీకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. కేటగిరీ 2A జీవన్ దాన్ అఫీషియల్స్ జి స్వర్ణలత గారు, కైండ్ రిక్వెస్ట్ అండి, విజ్ఞప్తి కొంచెం స్టేజ్ మీద. శ్రీ డాక్టర్ మధు గారు, డాక్టర్ రాజేష్ గారు, డాక్టర్ వేద్ ప్రకాష్ గారు అండ్ డాక్టర్ ప్రవీణ్ గారు, వి రిక్వెస్ట్ యూ టు కమ్ ఆన్ స్టేజ్ సార్. Category 4 Road Safety Stakeholders, Shri B.M. Santosh Garu, IAS Managing Director, HGCL, Dr. B. Gopi Garu, IAS Commissioner, Nizampet Municipal Corporation, Shri N. Ravikiran Garu, Zonal Commissioner, Shri P. Chinna Reddy Garu, Srimati V. Mamata Garu, Shri Nagendra Garu, Shri Samrat Ashok Garu, Shri Nagendra Gaud Garu, Shri C. Vinod Kumar Garu, Dr. Puppala Srinivas Garu and Mr. K. Paparao Garu. Stage మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం. సో వేరే కార్యక్రమాలు ఉన్నందువల్ల మన గెస్ట్ ఆఫ్ ఆనర్ హీరో గారు వెళ్ళవలసి ఉంటుంది. ప్లీజ్ దయచేసి కార్యక్రమాన్ని మళ్ళీ కొనసాగిద్దాం. ఇప్పుడు give me a big clap please. సైబరాబాద్ పోలీస్ అందరి తరఫున ఎన్టీఆర్ సార్, మీరు భవిష్యత్తులో ఇంకా మంచి మూవీస్ తీసి మంచి మెసేజ్ పబ్లిక్ ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. సైబరాబాద్ పోలీస్ యంత్రాంగం తరఫున మీరు మీ కుటుంబ సభ్యులంతా కూడా ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని ఆశిస్తున్నాం. మంచి ఎన్టీఆర్. థ్యాంక్ యూ సార్ అండ్ విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ RRR అండ్ కొమరం భీమ్ గా మన ముందుకి October 13th వస్తున్నాడు. విషింగ్ ది హోల్ టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ బిజీ షెడ్యూల్లో ఇంత టైం ఇచ్చినందుకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారికి మరోసారి థ్యాంక్ యూ సో మచ్. సైబరాబాద్